1999లో కందార్ హైజాక్ జరిగింది. इंडियन एयरलाइंस का प्लेन हाईजैक हुआ. 176 హాస్టేజెస్ ని రిలీజ్ చేయడంలో సక్సెస్ఫుల్ అయినా, బట్ దానికి బదులుగా ముగ్గురు భయంకరమైన టెర్రరిస్టులని మనం రిలీజ్ చేసినాం సార్. ఒక చాలా పెద్ద పొలిటీషియన్ కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ ఆ ప్లేన్ లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు టెర్రరిస్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసాము అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళని వదిలినందువల్ల ఎంతమంది ప్రాణాలు 2001, 2002 తర్వాత 2026 వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. దేశం ముఖ్యమా, పొలిటీషియన్ ముఖ్యమా అనేది. Ladies and gentlemen, you are not ready for this. అజిత్ దోవల్ గారిది ఒక స్టోరీ ఉంది సార్. పాకిస్తాన్ కి స్పై లాగా వెళ్ళి ఒక బెగ్గర్ లాగా ఉండి ఒక బార్బర్ షాప్ ఎదురు కూర్చొని తను అక్కడ ఎవరో హెయిర్ పడితే ఆ హెయిర్ తీసుకెళ్లి మన టెస్టింగ్ కి పంపిస్తే అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు అని తెలిసి మనం వాళ్ళకి ప్రెషర్ పెట్టి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మొత్తం డిలే చేయించేలాగా చేసినాం సార్. రవీంద్ర కౌశిక్ అని ఒక రా ఏజెంట్ సార్. ఇతను గ్రేటెస్ట్ రా ఏజెంట్ అని చెప్తారు సార్. మన మనిషి పాకిస్తాన్ వెళ్ళడమే కాదు, వాళ్ళ మిలిటరీలో మేజర్ ర్యాంక్, ఆ ర్యాంక్ లో తను పాకిస్తాన్ ఆర్మీలో ఉండే. ఇందిరాగాంధీ గారు రవీంద్ర కౌశిక్ గారిని బ్లాక్ టైగర్ అని పిలుస్తారు. మనకి భయం వేస్తున్న స్థలంలో ఒక గంట ఉండడమే మనకి భయం వేస్తుంది. అలాంటిది అక్కడికి వెళ్ళిపోయి అదే సిటిజన్ లాగా ఉంటూ ఎవ్వరికి డౌట్ రాకుండా మీరు ఆ పని చేశారు అంటే ఎంత గ్రేటెస్ట్ స్పైస్. వెరీ రీసెంట్ గా యుఎస్ రిప్రజెంటేటివ్ ఒకతను వచ్చినారు సార్, డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనుకుంటా. తను ఏమన్నాడంటే, మేము 20 సంవత్సరాల ముందు చైనాతో ఏదైతే తప్పు చేసినామో అది ఇప్పుడు మేము ఇండియాతో చేయాలనుకోవట్లేదు. ఇక నా క్వశ్చన్ ఏంటంటే, 20 సంవత్సరాల ముందు చైనాతో ఏం తప్పు పని చేసినారో అది మనతో ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అమెరికాకి ఏమనిపించిందంటే, ఇలాగే ఇండియాను వదిలేస్తే ఇండియన్ ఆర్మీ ఈజ్ వెరీ కేపబుల్, ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, యాజ్ ఎ సూపర్ పవర్ లా రైజ్ అవుతుంది, వీళ్ళని ఆపాలి. మనమేమో ప్రతిదానికి క్యాట్ ఆన్ ద వాల్ లాగా ఉంటాం సార్. యుఎస్ఏతో చైనా లాగా ఎదుర్కోలేము. 20th సెంచరీలో వీళ్ళు మనల్ని బాగా భయపెట్టారు, మనం భయపడ్డాం కూడాను. 21st సెంచరీలో ఇండియా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ టెక్నాలజీ సొంతంగా కంప్లీట్లీ ఇండిజీనియస్ గా ఎవ్వరి సహాయం లేకుండా తయారు చేసుకున్న ఏకైక దేశము మన భారతదేశం. సార్ ఎందుకు సార్ ఈ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్నారు? ప్యాటర్న్ చూస్తే ఈ ఆయిల్ ఉన్న ఎక్కువ కంట్రీస్ లో మాత్రమే వీళ్ళ దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ చైనీస్ మిలిటరీ ఎక్విప్మెంట్ జీరో అని వరల్డ్ కి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ఇరాన్ క్యాంపెయిన్, ఆ వెనిజువెలన్ క్యాంపెయిన్, ఇది కామన్ మ్యాన్ కదా. చాణక్యుడి ఏమనిపిస్తుంది సార్, ఇక్కడ ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ ని దాడి చేస్తుంది, ఇండియానేమో ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తుంది. బట్ ఇరాన్ కి ఇండియాకి రిలేషన్స్ బాగానే ఉన్నాయి, మన ట్యాంకర్స్ ని వాళ్ళు పంపిస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఆపగలిగే సత్తా కేవలం ప్రధానమంత్రి మోదీ గారికి ఉంది అని చెప్పేసి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్లో గెస్ట్ యూపీఎస్సీ కోచ్ అండ్ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ గారు. హిస్టరీలో జరిగే ఎన్నో ఈవెంట్స్ అక్కడ జరిగింది ఒకటి ఉంటుంది, కానీ మనకు చెప్పేది ఇంకొకటి ఉంటుంది. అట్లాంటి ఎన్నో విషయాలు, ఎన్నో మిస్టరీస్ గురించి మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనతో రెడీగా ఉన్నారు మేజర్ ఒబెరాయ్ గారు. భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్సేషన్ కోసం లేజీ మసిల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హలో మేజర్ ఒబెరాయ్ సార్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. బాగున్నారండి? సెకండ్ టైం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వ్యూయర్స్తో మాట్లాడడం ఎప్పుడైనా హ్యాపీ సార్. ద వే దే రిసీవ్ ది వీడియో, ద వే దే గివ్ దేర్ కమెంట్స్ చాలా బాగుంటుంది, వెరీ ఇన్స్పైరింగ్ and knowledge seeking audience based on sir. So I always I'm happy to come back to all of you. సూపర్ సార్. జియో పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడినా మీరు చెప్పేంత ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేరు, అండ్ అంత క్లియర్గా ఎవరు చెప్పలేరు సార్. థ్యాంక్స్ సార్ వచ్చినందుకు. సార్ మోస్ట్ వెల్కమ్ సార్. జియో పాలిటిక్స్ ఎలా అంటే సార్, ద రీజన్ ఫర్ మై నాలెడ్జ్ బేసిస్ ఆర్మీలో ఒక 11 సంవత్సరాల సర్వీస్, నేను లా కూడా ఇంటర్నేషనల్ బిజినెస్ లాతో పాటు కాన్స్టిట్యూషన్ లా రెండు కాంబినేషన్లో చేశాను సార్. సో జియో పాలిటిక్స్ని ఏదైతే లా గవర్న్ అవుతుందో ఆ లా కూడా నేను చదివాను సార్. అండ్ నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాని మీద డీప్ రీసెర్చ్ చేస్తాను. అండ్ బీయింగ్ ఎ లా స్టూడెంట్ అండ్ ఆల్సో పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, ఏది జరిగినా దాని వెనుక థియరీ ఏంటి, ఆ డైమెన్షనల్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. సో వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్మీ, combination of law, combination of what you call political science and international relations. సో దాన్ని బట్టి అసలు ఏం జరుగుతుందో అన్ని డైమెన్షన్స్ మీద థియరీతో పాటు యాక్షన్ ఏం జరుగుతుందో దాని గురించి క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చేసింది.
సూపర్ దట్ ఈస్ హౌ ఐఎమ్ గిఫ్టెడ్ సార్. సార్ ఇప్పుడు పాడ్కాస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సార్ 1999లో కాందార్ హైజాక్ జరిగింది సార్. అవును. మన ఫ్లైట్ ఒకటి నేపాల్ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళాల్సింది తీసుకెళ్ళిపోయి కాందార్ ఆఫ్ఘనిస్తాన్లో దాచుంచేసినారు. అవును. ఒక 4-5 రోజులు దాచుంచినారు. మనం సక్సెస్ఫుల్ అయినాం. 176 హాస్టేజెస్ని రిలీజ్ చేయడంలో సక్సెస్ఫుల్ అయినాం. బట్ దానికి బదులుగా 3 భయంకరమైన టెర్రరిస్టులని మనం రిలీజ్ చేసినాం సార్. దానివల్లే మన భారతదేశంలో తర్వాత బాంబ్ బ్లాస్టులు కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కాందార్ ఆ ఫ్లైట్ నుంచి హైజాక్ నుంచి మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు జరిపిన నెగోషియేషన్స్ కానీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి చెప్పగలుగుతారా సార్? సార్ యాక్చువల్లీ మనం 1990s ఆ దశాబ్దం చూసుకుంటే లాట్ ఆఫ్ హైజాక్స్ యూస్ టు హ్యాపన్ సార్. చాలా హైజాక్స్ అయ్యాయి. అందులో ఒక హైజాక్ IC-814 అనే ఫ్లైట్ హైజాక్. మీరు అంటున్నది IC-814 గురించి. ఇది నేపాల్ నుంచి ఢిల్లీకి రావాలి, కానీ ఢిల్లీలో రాకుండా మధ్యలోనే హైజాక్ అయింది. అంటే హైజాకర్స్ నేపాల్ నుంచే ఫ్లైట్లో బోర్డ్ అయిపోయారు. హైజాక్ చేసి ఫస్ట్ అమృత్సర్ తీసుకెళ్లారు. అమృత్సర్ నుంచి అది ఫైనలీ కాందార్కి వెళ్ళడం జరిగింది సార్. అండ్ 1999లో అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా తాలిబాన్ ఉంది. దీన్ని తాలిబాన్ 2.0 అంటారు. అప్పట్లో తాలిబాన్ 1.0 అని అంటారు. ముఖ్యంగా ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఈ ఫ్లైట్ హైజాక్ చేసిందో దాని పేరు లష్కరే తైబా. అండ్ కొన్ని వేరే ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మిలిటెంట్స్ అందరు కలిసి ఈ ఫ్లైట్ హైజాక్ చేశారు సార్. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆపరేషన్స్ చేసి ఎవరైతే టెర్రరిస్ట్ని మనం పట్టుకున్నామో వాళ్ళని రిలీజ్ చేయాలి. అందులో ముఖ్యంగా మీరు అన్నట్టుగా 3 పేర్లు సార్. మౌలానా మసూద్ అజర్, ఒమర్ షేక్ అండ్ అహ్మద్ జర్గార్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ టెర్రరిస్ట్. వాళ్ళు వీళ్ళని వదలాలి అని చెప్పేసి అడగడం. మనందరికీ తెలుసు మౌలానా మసూద్ అజర్ ఇప్పుడు హీఈస్ ది చైర్పర్సన్ ఆర్ ది ఫౌండర్ ఆఫ్ జైషే మొహమ్మద్. అండ్ సెకండ్ ఒమర్ షేక్ అనే అతను ఆ తర్వాత సార్ 2002లో ఒక అమెరికన్ రిపోర్టర్ ఆయనని హైజాక్ చేసి కిడ్నాప్ చేసి మర్డర్ చేయడం కూడా జరిగింది. డానియల్ పర్ల్ అని చెప్పి ఒక వ్యక్తి. అది కూడా చాలా ఇంటర్నేషనల్ మీడియాలో చాలా హైలైట్ అయింది. అంటే వదిలేసిన 3లో ఇద్దరు చాలా పెద్ద టెర్రరిస్టులు. అందులో ఒకడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించాడు. సో చాలా మంది ఏంటంటే ప్రజలకి ఓకే మాకు అర్థమైంది 170 ప్యాసింజర్స్ని మీరు కాపాడారు, కానీ వీళ్ళని వదిలినందువల్ల ఎంతమంది ప్రాణాలు 2001, 2002 తర్వాత 2026 వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆ 170 ప్యాసింజర్స్ ప్రాణం ముఖ్యమా లేదా ఇంతమంది కోల్పోయారు ప్రాణం వాళ్ళ ప్రాణం ముఖ్యమా అనేది చాలా పెద్ద ప్రశ్న సార్. అండ్ వాజ్పేయి గారు అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ సార్. అండ్ వాజ్పేయి గారు మొత్తం సర్వీస్లో ఒక బ్లాక్ స్పాట్ అంటే ఇది IC-814 హైజాక్ సార్. చాలా మంది ఏమంటారంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిబేట్స్ ఆన్ దిస్ సార్. అంటే 100% ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది నాకు ఎందుకంటే గవర్నమెంట్ రికార్డ్స్లో ఎక్కడ రాయలేదు కాబట్టి. కానీ ఏమంటారంటే ఒక చాలా పెద్ద పొలిటీషియన్కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ ఆ ప్లేన్లో ఉన్నారు కాబట్టి మనం ఒక మిలిటరీ ఆపరేషన్ చేసి ఆ మిలిటెంట్స్ని చంపకుండా ఈ 3 టెర్రరిస్ట్ని హ్యాండ్ ఓవర్ చేసాము అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా ఉంది సార్. సో డిబేట్ ఏమొస్తుందంటే దేశం ముఖ్యమా పొలిటీషియన్ ముఖ్యమా అన్నది డిబేట్, లేదా పొలిటీషియన్ ఫ్యామిలీ మెంబర్ ముఖ్యమా అన్నది డిబేట్. సో ఒక మిలిటరీ ఆపరేషన్ ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర 1984లో NSG అనే ఒక సంస్థని మనం ఏర్పాటు చేసాం సార్. ఇందిరాగాంధీ గారిని అక్రమంగా చంపేసిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనే ఒక సంస్థ వచ్చింది. వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ యాంటీ హైజాకింగ్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి ఇచ్చాం సార్. సో మన దేశంలో పౌరులందరూ ఏంటంటే నువ్వు యాంటీ హైజాకింగ్ పాలసీ అని చెప్పేసి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసావు, ఆ సంస్థను ఆపరేషన్ కూడా చేయనీయలేదు. అసలు మరి అలాంటప్పుడు ఎందుకు ఆ సంస్థ అన్నట్టు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది సార్. ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఏంటంటే సార్ ఆఫ్ఘనిస్తాన్లో నేను అన్నాను కదా అప్పట్లో తాలిబాన్ 1 రూల్ చేసేది అని చెప్పేసి వాళ్ళు ఇండియన్ అథారిటీస్తో కోఆపరేట్ చేశారు సార్. కాకపోతే ఒక నరేటివ్ ఏం బిల్డ్ చేశారంటే ఈ యొక్క హైజాక్లో వాళ్ళ చేయి కూడా ఉంది అని ఒక నరేటివ్ క్రియేట్ చేశారు. కానీ అది అబద్ధం సార్. ఇనీషియలీ 1996 నుంచి ఈ రోజు వరకు మనం పాడ్కాస్ట్ చేస్తున్న రోజు వరకు తాలిబాన్ ఎప్పుడూ ఇండియాకి ఫేవరబుల్గానే ఉంది సార్. కానీ పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు అండ్ వెస్టర్న్ మీడియా తాలిబాన్ని ఒక నెగటివ్ ఫ్రేమ్వర్క్లో ఒక నేరేటివ్ బిల్డ్ మొత్తం ప్రపంచంలో చేశారు సార్. ఇన్ఫ్యాక్ట్ తాలిబాన్ని జన్మనిచ్చింది అమెరికా అండ్ పాకిస్తాన్ ఇద్దరు కలిసే సార్.
కానీ ఇండియా మీద మీరు హిస్టరీ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ ఇండియా తీసుకున్నా ఏ ఒక్క టెర్రరిస్ట్ అటాక్ వెనుక తాలిబాన్ డైరెక్ట్ చేయి లేదు సార్. దే హ్యావ్ నెవర్ ఎంకరేజ్డ్ ఎనీ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇండియా. కానీ పాకిస్తాన్ వాడు అమెరికా వాడు కలిసి తాలిబాన్ని ఇండియాకి ఒక నెగిటివ్ ఫ్రేమ్వర్క్, ఎందుకంటే మనకి తాలిబాన్కి ఫ్రెండ్షిప్ అయిపోతే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రెండ్షిప్ అయిపోతుంది కదా సార్. సో ఆ ఫ్రెండ్షిప్ని ఆపాలి అంటే ఒక ఫాల్స్ నరేటివ్ని బిల్డ్ చేయాలి, అందుకని చెప్పేసి చేయడం జరిగింది సార్. కానీ IC-814 ఇన్సిడెంట్ మాత్రము ఖచ్చితంగా అక్కడ తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పు సార్. సార్ మన దేశము మనకి ఏంటంటే సార్ కల్చరలీ మనం మంచి వాళ్ళం సార్. ది ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి సార్, ఐఎమ్ ద డిఫెన్స్ మినిస్టర్, 3 టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాలి. నేనేం చేస్తాను, వాళ్ళకి తెలియకుండానో వాళ్ళకి తెలుసో ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు 24 అవర్స్ తర్వాత చచ్చిపోయేటట్టు ఇంజెక్షన్ ఇస్తాను. అంత డ్రెడెడ్ టెర్రరిస్ట్ని అంత ఈజీగా ఎందుకు పోనివ్వాలి సార్? మీరు వదిలేయండి, వెళ్ళినప్పుడు బాగానే ఉంటాడు, 24 అవర్స్ తర్వాత చచ్చిపోతాడు. ఎందుకు అలాంటి స్టాండ్ మనం తీసుకోము అన్నది పెద్ద ప్రశ్న సార్. ఒక దేశము కరేజ్ చూపించాలి సార్. ఇజ్రాయెల్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, వాళ్ళకి ఎదురుగా ఎవరన్నా మాట్లాడితే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటారు. మనం ఇప్పుడు కూడా ఆ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోకపోతే మరెప్పుడు? ఇప్పుడు ఒక ప్రశ్న సార్, ఆపరేషన్ సింధూరు ఈజ్ గోయింగ్ ఆన్ అని ప్రధాని గారు అంటారు. పుల్వామాలో జరిగింది, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది, అనదర్ మనం ఇంకొక అటాక్ అవడానికి వెయిట్ చేస్తున్నామా? ఎందుకు అటాక్ జరిగినప్పుడే మనం రిప్లై ఇస్తాము? వై వీ డు నాట్ లాంచ్ అన్ అటాక్? ప్రియంటివ్గా మనం అటాక్ ఎందుకు లాంచ్ చేయము అన్నది ప్రజల్లో ఉన్నది చాలా పెద్ద ప్రశ్న సార్. ఏదైనా అటాక్ జరిగితే దానికి మనం జవాబిస్తాం, బాగానే ఉంది, వెరీ గుడ్. బట్ అసలు వాడు మన మీద అటాక్ చేయకుండా ఉండేటట్టు యాక్షన్ తీసుకుంటేనే కదా సార్ నిజమైన గెలుపు. అక్కడ ఎందుకో మనం వెనక్కి పడిపోతున్నాం సార్. ఇప్పుడు అమెరికా వాడు ఉన్నాడు సార్, ఇరాన్ వాడు న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోబోతున్నాడు అని చెప్పి వాడు మీద బాంబు వేసేస్తున్నాడు. అలాంటప్పుడు ఇండియా పాకిస్తాన్ని న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవడానికి ఎందుకు అనుమతి ఇచ్చింది? వాళ్ళ మీద మనం ఎందుకు అటాక్ చేయాలి? ఎందుకంటే కల్చరలీ మనం డిఫెన్సివ్ సార్, మనం అగ్రెసివ్ స్టేట్ కాదు. కానీ ఈ 21st సెంచరీలో మాత్రము మనం అగ్రెసివ్ స్టాన్స్ తీసుకోకపోతే మనకు ఆర్థికంగాను జియోపొలిటికల్గాను చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో. సో మనం కూడా కొన్ని నేర్చుకోవాలి సార్. ఒక ఇజ్రాయెల్ లాంటి దేశం నుంచి కానీ అమెరికా లాంటి దేశం నుంచి కానీ అట్లీస్ట్ ఆ మిలిటరీ పర్స్పెక్టివ్లో ఎలా ఆలోచించాలి, ఎనిమిని ఎలా స్నప్ చేయాలి, ఎలా తొక్కి ఉంచాలి, ఇలాంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే అవకాశం చాలా ఉంది సార్ మన దేశానికి. సార్ ఇందాక మీరు న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడేటప్పుడు 1998లో ఒక హిస్టారిక్ ఈవెంట్ జరిగింది సార్. అవును, వాజ్పేయి గారు వచ్చి పొద్దున అనౌన్స్ చేసేంత వరకు కూడా మనం న్యూక్లియర్ టెస్ట్ అర్ధరాత్రి జరిపినామని ఎవరికి తెలియదు సార్. CIA ఫెయిల్ అయింది ఆ టైంలో సార్. నేను చదివిన దాని ప్రకారము అన్ని కంట్రీస్, ప్రతి ఒక్క కంట్రీ ఇండియా న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది అంటే అపోజ్ చేసింది. బయట కంట్రీస్, మన లోపల ఉన్న ఇండియాలో ఉన్న పార్టీస్ అందరూ అపోజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారో వాజ్పేయి గారు, అప్పుడు అందరూ చాలా విక్టోరియస్గా అనిపించింది అందరికి, ప్రతి ఒక్క అందరి ప్రజలకి. ఆ ప్రోగ్రామ్ గురించి మీరు ఏం చెప్తారు సార్? సార్ మనము ఫస్ట్ టైం న్యూక్లియర్ మనం ఎక్స్ప్లోజన్ చేసింది 1974లో సార్. ఆ ఆపరేషన్ పేరు మనం ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని ఇచ్చాం. కానీ 1974లో చేసిన ఎక్స్ప్లోజను మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజన్ కాదు, అది ఓన్లీ సివిలియన్ పర్పస్ కోసం. 1974లో ఎప్పుడైతే మనం ఈ ఘన విజయాన్ని సాధించామో అప్పటి నుంచి CIA వాడు మన ప్రతి ఒక్క యాక్టివిటీ మీద చాలా క్లోజప్లో కన్నేసి ఉంచాడు. ఇన్ఫ్యాక్ట్ 1974 తర్వాత ఇందిరాగాంధీ గారు ట్రై చేశారు. ఈ 1998లో ఏదైతే జరిగిందో ఇందిరాగాంధీ గారి సమయంలోనే చేయాలి అని చాలా ప్రయత్నించారు. కానీ 2-3 సార్లు CIA వాళ్ళు పట్టేసుకొని ఇది చేస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి లీడర్షిప్ని బెదిరించడం జరిగింది. ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ఒక విధంగా ట్రై చేశారు, PV నరసింహారావు సార్ కూడా ట్రై చేశారు. కానీ ముగ్గురు వల్ల అవ్వలేదు. ఫైనలీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా మనకి ఒక విధమైన ఫియర్ ఉంది. కానీ ఆ ఫియర్స్ అన్నిటిని పక్కన పెట్టి ఎంతో అవసరం ఉంది అని చెప్పేసి చాలా ధైర్యంగా ఆపరేషన్ శక్తి అనే పేరుతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సార్. మీరు అన్నట్టుగా CIA కానీ వేరే దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మన మీద ఒక నిఘా పెట్టినా సరే మొత్తం టీంని ఎలా తయారు చేశారంటే ఇంక్లూడింగ్ మన కలాం గారు కూడాను అందరూ ఆర్మీ యూనిఫామ్లే వేసుకోవాలి.
బార్డర్లో కానీ పోఖ్రన్ ఏరియాలో ఆర్మీ చాలా టెస్టింగ్స్ చేస్తూ ఉంటుంది. రాజస్థాన్ సో ఒక సైంటిస్ట్ కూడా ఆర్మీ యూనిఫామే వేసుకోవాలి. ఆయనకు ఒక ఆర్మీ పేరు ఇవ్వడం కూడా జరిగింది అబ్దుల్ కలాంకి. ఆయన ఏ మెసేజ్ పెట్టినా ఆ పేరుతోనే ఆ మెసేజ్ వెళ్తుంది. ఎవరైనా ఇంటర్సెప్ట్ చేసినా స్పై నెట్వర్క్స్ దాన్ని కనుక్కున్నా సరే ఓకే ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక మెసేజ్ ఇస్తున్నాడు అని అనుకుంటారు తప్పితే ఒక సైంటిస్ట్ ఈ మెసేజ్ పంపిస్తున్నాడు అనే విషయం తెలియదు. మీరు చెప్తే నమ్మరు, ఈ యొక్క ఎక్స్ప్లోజన్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఆర్మీ ట్రక్స్లో, అక్కడ ఫార్మర్స్ ట్రాక్టర్స్లో, ఇంకా సైకిల్ మీద కూడా ఎక్విప్మెంట్స్ వెళ్ళాయి సార్. సో ఎప్పుడైతే ఈ శాటిలైట్స్ ద్వారా వీళ్ళు పట్టుకోవడానికి ట్రై చేశారో వాళ్ళకి కామన్ మూమెంట్ లాగే కనిపించింది. అండ్ 90% ఆఫ్ ది వర్క్, 90 కాదు ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది వర్క్ నైట్ టైంలోనే జరిగింది. సో శాటిలైట్స్కి అప్పట్లో నైట్ టైంలో క్యాప్చర్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి సిఐఏకి కానీ రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిలీ మొసాద్కి కానీ ఎవ్వరికి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. మీరు అన్నట్టుగా వాజ్పేయి గారు పొద్దున్న లేసి అనౌన్స్ చేసేంత వరకు మన దేశంలో కూడా చాలా మందికి ఆ ఇన్ఫర్మేషన్ అసలు తెలియదు. సో అంత టాప్ సీక్రెట్గా ఉంచారు. అందుకే ఇండియా న్యూక్లియర్ అవడానికి సిఐఏది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ లాగా ఈరోజు కూడా భావిస్తారు. అంటే అమెరికా లాంటి దేశం కన్ను కూడా మనము ఇచ్చేసామని చెప్పేసి అదొక గ్రేట్ అచీవ్మెంట్ ఇండియాది అని చెప్పేసి పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా తర్వాత ఈ 1998 న్యూక్లియర్ టెస్ట్ని మనం ఇండియాస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటాం. ఈ మిలిటరీ విషయం పక్కన పెట్టేస్తే సైంటిఫిక్గా చూస్తే ఏ దేశం మనకు కోఆపరేట్ చేయలేదు సార్. మీరు ఎక్కడ చూసుకున్నా సరే అమెరికా వాడు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకున్నాడు. ఎలా తయారు చేసుకున్నాడు? 1945 వరల్డ్ వార్లో హిట్లర్కి చెందిన సైంటిస్టులు, జర్మన్ సైంటిస్టులని ఎవరైతే ప్రిజనర్స్ ఆఫ్ వార్లా తీసుకున్నాడో వాళ్ళ ద్వారా బాంబులు తయారు చేయించుకున్నాడు. కానీ అమెరికా అందులో పెద్ద గొప్పతనం ఏం లేదు సార్. అదే విధంగా రష్యా వాడు కూడా హిట్లర్ దగ్గర పనిచేస్తున్న సైంటిస్టులను తీసుకెళ్ళి అలా చేశాడు. ఎప్పుడైతే యూకే చేసిందో, యూకే అండ్ ఫ్రాన్స్, యూకేకి అమెరికా వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఫ్రాన్స్కి యూకే వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇప్పటి వరకు న్యూక్లియర్ టెక్నాలజీ సొంతంగా కంప్లీట్లీ ఇండిజీనియస్గా ఎవ్వరి సహాయం లేకుండా తయారు చేసుకున్న ఏకైక దేశము మన భారతదేశం సార్. ఎవ్వరు మనకు సపోర్ట్ ఇవ్వలేదు, మనం ఎవరి సపోర్ట్ కోరుకోలేదు కూడా. సో ఆ సైంటిఫిక్గా ఏదైనా రీసెర్చ్ చేసి దేశానికి అంకితం చేసే కెపాసిటీ ఖచ్చితంగా మన సైంటిస్ట్కి ఉంది సార్. అందుకే నేను చాలా వీడియోస్లో చెప్తాను, మనం వార్ హీరోస్ని, మిలిటరీ హీరోస్ని సెల్యూట్ చేస్తాము, అందరినీ సెల్యూట్ చేస్తాం, కానీ సైంటిస్టులు బ్యాక్డ్రాప్లో పనిచేస్తారు సార్. వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తారు. వీళ్ళకి ఆ యొక్క ప్రొటెక్షన్ కానీ ఆ యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ అటెన్షన్ కానీ దొరకదు సార్. సో ఇన్ఫ్యాక్ట్ యంగ్ సైంటిస్ట్ ఎవరైతే ఇంజనీర్స్ వీళ్ళందరూ ఉంటారో మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను, సైంటిఫిక్ ఇండస్ట్రీ ఈజ్ ఎ ఎక్సలెంట్ కెరియర్ ఆప్షన్. యూ షుడ్ చూస్ దట్. ఎందుకంటే నువ్వు దేశానికి చేయగలిగింది యాజ్ ఏ సైంటిస్ట్ ఎప్పటికీ అలా ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్ సార్, పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీస్ ఆ టైం ఫ్రేమ్లో వ్యాక్సిన్ తయారు చేసుకోలేకపోయారు. మన దేశం చేసుకోగలిగింది. ఎందుకు చేసుకోగలిగింది అంటే సైంటిస్టులు చేసిన వాళ్ళు. మన ప్రజలకే కాకుండా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఎన్నో దేశాలకి ఉచితంగా కొన్ని కోట్ల వ్యాక్సిన్స్ మనం పంపించాం. సో ది క్రెడిట్ గోస్ టు ది సైంటిస్ట్. సో ఖచ్చితంగా సైంటిస్ట్ ఆల్సో డిజర్వ్ అ గ్రాండ్ సెల్యూట్. సూపర్ సార్. అండ్ ఇందాక ఈ న్యూక్లియర్ వెపన్స్ మీరు వేరే కంట్రీస్ వాళ్ళు అపోజ్ చేస్తారన్నారు కదా, పార్లమెంట్లో చిదంబరం గారు లైవ్లో అన్నారు న్యూక్లియర్ ఫ్రీ కంట్రీ లాగా ఉండాలి మనము అని చెప్పి. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు అనుకుంటున్నారు సార్, అండ్ మన వాళ్ళే ఎందుకు అపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్? సింపుల్ సార్, ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, మన ఎనిమీ దగ్గర ఒక ఆయుధం ఉంది అంటే ఆ ఆయుధాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర కూడా ఒక ఆయుధం ఉండాలి సార్. అది వాడినా వాడకపోయినా లైక్ చైనా వాజ్ ఆల్రెడీ ఏ న్యూక్లియర్ వెపన్ ఇన్ 1964, న్యూక్లియర్ వెపన్స్ కంట్రీ ఇన్ 1964. అండ్ 1964 నుంచి చైనా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అంటే మన దగ్గర లేదు అంటే ఆ న్యూక్లియర్ వెపన్ సాయంతో మనల్ని బెదిరించవచ్చు కదా సార్. సో మనల్ని బెదిరించొద్దు అంటే ఆ వెపన్ మన దగ్గర కూడా ఉండాలి కదా సార్. సో అందుకే ఎంత అపోజిషన్ ఉన్నా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, మన దేశంలో కొన్ని అపోజిషన్స్ అమెరికన్ నరేటివ్తో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు సార్. అండ్ ఆ అమెరికన్ నరేటివ్ కానీ వెస్ట్ నరేటివ్ని కానీ ఇండియాలో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కానీ మన నేషనల్ ఇంట్రెస్ట్, మన దేశానికి కావాల్సింది ఏదో అది టాప్ మోస్ట్ ప్రయారిటీ కదా సార్.
సో అందుకే ఎంత అపోజిషన్ ఇండియాలో ఉన్నా, ఇంటర్నేషనలీ ఉన్నా, ఇండియా డిసైడెడ్ టు బికమ్ న్యూక్లియర్. అండ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్, మన న్యూక్లియర్ డాక్ట్రిన్లో ఒక స్టేట్మెంట్ రాసాం. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. సూపర్. నేను ఏ దేశం మీద న్యూక్లియర్ వెపన్ని ముందుగా నేను వాడను, ఎవరైనా నా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే వాడి మీద వాడుతాను తప్పితే ఏ దేశమైనా సరే వాళ్ళ మీద నేను ఫస్ట్ న్యూక్లియర్ బాంబు వెయ్యను అని చాలా ఖచ్చితంగా చెప్పిన వన్ ఆఫ్ ది ఫస్ట్ కంట్రీస్ ఇన్ ఇండియా ఉంది సార్. సో మనం ఇన్ఫ్యాక్ట్ 1998లో ఈ న్యూక్లియర్ చేసిన తర్వాత అమెరికా మనల్ని చాలా సంవత్సరాలు శాంక్షన్స్లో ఉంచింది. ఇప్పుడు ఎలాగైతే ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయో, రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయో, ఇండియా మీద కూడా శాంక్షన్స్ 2002 వరకు ఉన్నాయి సార్. 98 నుంచి 2002 వరకు ఇండియా వాజ్ అండర్ శాంక్షన్స్. కాకపోతే ఆ శాంక్షన్స్ వల్ల ఇండియాకి పెద్ద ఫరక్ ఏం పడలేదు అని చెప్పి 2002లో ఆటోమేటికలీ అమెరికాయే యూనిలాటరలీ ఆ శాంక్షన్స్ని రిలీజ్ చేసింది. ఎందుకంటే వాజ్పేయి గారు చాలా తెలివిగా ఏం చేశారంటే అప్పుడు ఇండియన్ డయాస్పోరాని ఆయన అడ్రస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియన్ డయాస్పోరా అంటే ఏంటి? మన దేశానికి చెందిన వాళ్ళు ఇతర దేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇండియాకి మీ అవసరం ఉంది, ఇండియాకి డాలర్స్ పంపించండి అని చెప్పి వాళ్ళందరినీ అడ్రస్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు చాలా డాలర్స్ ఇండియాకి రావడం స్టార్ట్ అయితే అమెరికాకి అర్థమైపోయింది శాంక్షన్స్ పెట్టినా ఈ కంట్రీ మీద పనిచేయదు, ఎందుకంటే ఇండియన్ డయాస్పోరా అక్రాస్ ది వరల్డ్ స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పేసి. సో ఆ విధంగా మనం 1998 న్యూక్లియర్ సాధించాము. అమెరికన్ శాంక్షన్స్ని అమెరికా తీసేసినట్టు చేశాము. అండ్ విశ్వవ్యాప్తంగా ఒక మెసేజ్ ఏమి ఇచ్చామంటే, మేము న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుని మా డిఫెన్స్కి తప్ప ఇంకొకరి మీద దాడి చేసే ఉద్దేశంతో కాదు అని ఒక క్లియర్ మెసేజ్ కూడా మనం వరల్డ్కి ఇవ్వడం జరిగింది సార్. సార్ ఈ సినారియోలో అజిత్ దోవల్ గారిది ఒక స్టోరీ ఉంది సార్. తను పాకిస్తాన్కి వెళ్ళి స్పై లాగా వెళ్ళి ఒక బెగ్గర్ లాగా ఉండి ఒక బార్బర్ షాప్ ఎదురు కూర్చొని తను అక్కడ ఎవరో హెయిర్ పడితే ఆ హెయిర్ తీసుకెళ్ళి మన టెస్టింగ్కి పంపిస్తే అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు అని తెలిసి మనం వాళ్ళకి ప్రెషర్ పెట్టి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మొత్తం డిలే చేయించేలాగా చేసినాం సార్. ఈ నెరేటివ్ నిజంగానే జరిగిందా సార్? అది మీ మాటలో వినాలి సార్. ఎప్పుడైనా సరే స్పై ఆపరేషన్స్ జరిగితే లైక్ ఇజ్రాయిల్ లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు డీక్లాసిఫై చేస్తారు సార్. అంటే అఫీషియల్ రికార్డ్స్లో డీక్లాసిఫై చేస్తారు. ఈ ఆపరేషన్ మేము ఎలా కండక్ట్ చేసామో ప్రపంచానికి తెలియజేస్తారు. ఇండియాలో ఈ ప్రాక్టీస్ లేదు సార్. కాకపోతే స్టోరీస్ ఉంటాయి, ఎందుకంటే ఖచ్చితంగా ఒకరి ద్వారా ఒకరు చెప్పుకుంటారు కాబట్టి స్పై స్టోరీస్ లాగా ఇవి బయటకు వస్తాయి. సో ఈ స్పై స్టోరీలో ఏముంటుందంటే కహుతా అనే ఒక ప్లేస్ సార్. కహుతాలో పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఆ ఐడియా మనకుంది సార్. సో మన వాళ్ళు ఏం చేశారు, మీరు అన్నట్టుగా అజిత్ దోవల్ గారు. కాకపోతే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం ఏ ఒక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినా, ఏదైనా ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళినా లోపల ఏం జరుగుతుందో బయట కూర్చున్న మనకి అంత క్లారిటీగా తెలియదు. సో ఖచ్చితంగా ఇక్కడే న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది అన్నది కనుక్కోవడం ఎలా? ఒకవేళ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటే జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ ఆ ఒక్క ప్రాంతంలో వెళ్ళడం అంత ఈజీ కాదు కదా సార్. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. సో వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే, ఎవరైతే ఆ ఒక్క ప్రాంతంలో వెళ్తున్నారో, ఆ యొక్క ఫ్యాక్టరీలో వెళ్తున్నారో కహుతాలో, ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడో హెయిర్ కట్ చేసుకుంటారు కదా. ఆ బార్బర్ షాప్ వీళ్ళని ఫాలో చేసి ఆ బార్బర్ షాప్లో వెళ్ళి వాళ్ళ హెయిర్ శాంపుల్స్ తీసుకొని దాని మీద ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ హెయిర్ ఫాలికల్స్లో కూడా న్యూక్లియర్ ఎనర్జీ కనిపించింది. ఎందుకంటే న్యూక్లియర్ ఎనర్జీ చాలా పర్వేజివ్ ఉంటుందన్నమాట. సో అది మన శరీరంలో, మన స్కిన్లో, మన హెయిర్లో దాని ఫాలికల్స్ ఉంటాయి. సో ఆ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేసిన హెయిర్ శాంపుల్స్ ద్వారా తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ న్యూక్లియర్ సంబంధించి ఏదో పని జరుగుతుంది. సో కానీ అన్లక్కీలీ అదే టైంలో ఏం జరిగిందంటే, మొరార్జీ దేశాయ్ గారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఖాన్తో మాట్లాడుతున్నప్పుడు ఒక లూజ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏమని? నువ్వు కహుతాలో ఏం చేస్తున్నావో నాకు తెలుసు అని చెప్పారు. దాన్ని బట్టి ఒక చాలా పెద్ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్, మనం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాము అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లీక్ అయిపోయింది. సో ఇమీడియట్గా పాకిస్తాన్ రెస్పాండ్ అయ్యి మన స్పై నెట్వర్క్స్ని ఆల్మోస్ట్ అందరినీ ఎలిమినేట్ చేయడం చేసింది సార్. అప్పుడే మన అజిత్ దోవల్ గారు ఆ ఏరియాని వదిలేసి రిటర్న్ వచ్చారు అని ఆ యొక్క స్పై స్టోరీ ఉంది సార్. సో వీళ్ళు సార్ చూడండి, ది స్పైస్ దే విల్ రిస్క్ దేర్ లైఫ్ ఫర్ ద నేషన్. ఇప్పుడు ఒక సోల్జర్ యుద్ధ భూమిలో మరణం చెందితే ఇట్ విల్ కమ్ యాజ్ ఎ హీరోయిక్ డెత్ ఇన్ ద న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది. మనం అందరం బాధపడతాము, ఒక నేషనల్ సెల్యూట్ ఇస్తాము, నేషనల్ ప్రైడ్తో
ఆయన్ని పంపిస్తాము. కానీ ఒక స్పై తను పని చేస్తున్న ప్లేస్లో దొరికిపోతే మావోడు కాదని చెప్పేసి డిజోన్ చేసేస్తాం. సో అయినా సరే ఒక స్పై అంత మోటివేటెడ్గా ఉండి దేశానికి ఇది కావాలి అని చెప్పేసి తన ప్రాణాలని లెక్క చేయకుండా నన్ను ఎవరు గుర్తించడు అని అది తెలుసుండి కూడా చేయడం అనేది రియలీ గ్రేట్ సార్. అది రియలీ గ్రేట్ సార్. సార్ ఇట్లాంటి స్పై స్టోరీస్ అండ్ ఒక రా ఏజెన్సీ లాంటిది రవీంద్ర కౌశిక్ అని ఒక రా ఏజెంట్ సార్. మన వాళ్ళు చెప్పరు, చెప్పిన వాళ్ళల్లో ఇతను గ్రేటెస్ట్ రా ఏజెంట్ అని చెప్తారు సార్. మన మనిషి పాకిస్తాన్ వెళ్ళడమే కాదు, వాళ్ళ మిలిటరీలో, అంటే తప్పుగా అనుకోకండి, బట్ మీరు ఏ ర్యాంక్లో అయితే ఉన్నారో మేజర్ ర్యాంక్, ఆ ర్యాంక్లో తను పాకిస్తాన్ ఆర్మీలో ఉండే. బట్ అనుకోని కారణంగా ఒక చిన్న తప్పు వల్ల తనని ఎలిమినేట్ చేసినారు. బట్ తన గురించి ఏం చెప్తారు సార్ రవీంద్ర కౌశిక్ అంటే మన ఇండియన్ స్పై హిస్టరీలో రవీంద్ర కౌశిక్ గారిది చాలా పెద్ద స్థానం సార్. ఎందుకంటే ఒక దేశాన్ని వదిలేసి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ సిటిజన్ లాగా ఉండి అక్కడే చదువుకొని అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకొని ఒక నార్మల్ పాకిస్తానీలా ఉంటూ అక్కడ ఆర్మీలో జాయిన్ అయ్యి ఆర్మీకి సర్వ్ చేస్తూ యాజ్ అ మేజర్ లాగా అయ్యి అట్ ది సేమ్ టైం చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇండియాకి పంపించడం. ఒక అంచనా ప్రకారం, నేను ఇయర్స్, ఇఫ్ ఐఎమ్ రిమెంబరింగ్ ద ఇయర్స్ కరెక్ట్లీ, 1979 నుంచి 1983 వరకు ఆల్మోస్ట్ 4-5 years ఆయన పాకిస్తాన్ ఆర్మీకి చెందిన హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఇండియాకి పంపించారు అని చెప్తారు. అండ్ ఈ టైం ఫ్రేమ్ మీరు తీసుకుంటే ఇందిరాగాంధీ టైం, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇందిరాగాంధీ గారు రవీంద్ర కౌశిక్ గారిని బ్లాక్ టైగర్ అని పిలిచేవారు. సో హీఈస్ ది వన్. బికాస్ రా ఒక సంస్థ ఏదైతే ఉందో సార్, 1968లో ఇందిరాగాంధీ గారే దీన్ని ఫామ్ చేశారు. అప్పట్లో ఐబీ ఏదైతే ఉండేదో మనది ఇంటెలిజెన్స్ బ్యూరో, అందులోంచి కొందరు ఆఫీసర్స్ని తీసి 1968లో రాని స్థాపించడం జరిగింది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అండ్ దీన్ని యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లాగా మనం దీన్ని తీసుకొచ్చాం. సో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన అతి ముఖ్యమైన పనిలో ఇదొక పని అన్నమాట. అండ్ ఆ రాకి పని పూర్తి చేసింది రవీంద్ర కౌశిక్. అండ్ నేను అన్నట్టుగా సార్, మనకి భయం వేస్తున్న స్థలంలో ఒక గంట ఉండడమే మనకి భయం వేస్తుంది. అలాంటిది అక్కడికి వెళ్ళిపోయి అదే సిటిజన్ లాగా ఉంటూ, ఇమాజిన్ మీరు ఒకరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళతో పిల్లలు ఉన్నారు, బట్ యూ నో దట్ ఏదో ఒక రోజు నేను వదిలైనా వెళ్ళిపోతాను, లేదా నేనైనా చచ్చిపోతాను, లేదైనా ఇంకేదైనా జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం అది మీ పర్సనాలిటీలో ఎక్కడ కనిపించకుండా, ఎవ్వరికీ డౌట్ రాకుండా మీరు ఆ పని చేశారు అంటే ఎంత గ్రేటెస్ట్ స్పై సార్. అంటే మీరు ఎవరితోనైతే 24 hours ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకే మీరు స్పై అని తెలియకపోవడం అన్నది గ్రేటెస్ట్ స్కిల్ కదా సార్. సో అందుకే స్పై ఏజెంట్స్లో అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటి అంటే దే కీప్ క్వైట్ సార్. దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వర్స్. అబ్జర్వ్ చాలా బాగా చేస్తారు, ఏది మాట్లాడరు సార్. సో వాళ్ళకి అబ్జార్ప్షన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అందుకే ఎవరినైనా సెలెక్ట్ చేసే ముందు కూడా చాలా స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటే తప్పితే ఇలా సూడో ఆపరేషన్స్కి పంపించారు. దీన్ని సూడో ఆపరేషన్స్ అంటారు సార్. అంటే ఎనిమీ క్యాంప్లో ఎనిమీలా ఉంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయినా మనకి ఇవ్వాలి, లేదా వాళ్ళ మనుషులను అక్కడే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. దీన్ని సూడో ఆపరేషన్స్ అంటారు. సూడో ఆపరేషన్స్ ఆర్మీ వాళ్ళు కూడా చేస్తారు, సూడో ఆపరేషన్స్ స్పై నెట్వర్క్స్ వాళ్ళు కూడా చేస్తారు. సో తను జైల్లో ఉంచిన తర్వాత దొరికిపోయి మన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయిన తర్వాత చెప్పే కదా సార్, స్పై నెట్వర్క్ ఎలా ఉంటుందంటే ఆ వెబ్ లో ఎవరైనా దూరంలో కూడా దొరికిపోయినా సరే ఒక్కొక్కరితో స్పైస్ అందరూ దొరికిపోయే అవకాశం చాలా ఉంటుంది సార్. ఇఫ్ ఐ ఆమ్ రైట్ 1983లో ఆయన దొరికిపోయాడు సార్. అండ్ పాకిస్తాన్ జైల్లోనే ఫస్ట్ ఆయనకి ఉరిశిక్ష అని ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా కొంచెం ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్లో కన్వర్ట్ చేశారు. కానీ అల్టిమేట్లీ 2001లోనే ఆయన జైల్లో ఉంటుండగానే చనిపోయారు సార్, హెల్త్ కండిషన్స్ వల్ల. మనందరికీ తెలుసు పాకిస్తాన్ జైల్లో కండిషన్స్ ఎలా ఉంటాయో. సో ఆబ్వియస్లీ 1983 to 2001 అంటే ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు అతను నరకాన్ని అనుభవించి ఉంటాడు సార్ ప్రతిరోజు. ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఎలాంటి దేశం మనందరికీ తెలుసు. అండ్ అందులో ఆ దేశం మీద స్పై చేశాడు అన్న మనిషిని 18 సంవత్సరాలు వాళ్ళు ఎలా ట్రీట్ చేసి ఉంటారో అన్నది మనం ఊహించుకోవచ్చు. సో అంత దేశం కోసం త్యాగం చేసింది రవీంద్ర కౌశిక్ సార్. అందుకే స్పై నెట్వర్క్స్లో ఆయన్ని దేవుడిలా భావిస్తారు సార్. స్పై నెట్వర్క్లో రవీంద్ర కౌశిక్ ఇస్ కన్సిడర్డ్ టు బి గాడ్ సార్. బికాజ్ అంత ఓపిక, అంత సహనం, దేశం పట్ల ప్రేమ. మనకి ఏదైనా తప్పు జరిగినా ఏదైనా జరిగినా ఇమీడియట్గా ఏముందిరా చెత్త దేశంలో అనే ఒక మాట అనేస్తాం సార్.
కానీ ఈ దేశం కోసం ప్రాణమే కాదు, ఈ దేశం కోసం మొత్తం ఆయన చైల్డ్హుడ్తో సహా ఒక అడల్ట్హుడ్ నుంచి మొత్తం త్యాగం చేశాడు. సో అందుకే హీస్ కన్సిడర్డ్ టు ది గాడ్ ఇన్ ది స్పై నెట్వర్క్. అక్కడ కనిపించే నంబర్స్ జస్ట్ నంబర్ కాదు, దాని వెనుక ఉన్నది మీలాంటి క్యూరియస్ మనుషులు అని తెలిసిన ప్రతిసారి నాలో అండ్ మా టీంలో ఒక తెలియని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వెరీ రీసెంట్గా యూఎస్ రిప్రజెంటేటివ్ ఒకతను వచ్చినారు సార్, వచ్చి డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనుకుంటా. తను ఏమన్నాడంటే, మేము 20 సంవత్సరాల ముందు చైనాతో ఏదైతే తప్పు చేసినామో అది ఇప్పుడు మేము ఇండియాతో చేయాలనుకోవట్లేదు. ఇండియాతో చాలా జాగ్రత్తగా వాళ్ళ గ్రోత్ని మేము కంట్రోల్ చేసేలా ఉంటాము. ఆబ్వియస్లీ మీరు ఎదుగుతారు, అట్ ది సేమ్ టైం మేము కూడా ఎదుగుతాము, మా కంట్రోల్లోనే మీరు ఉంటారు అని ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేసి వెళ్ళిపోతారు. ఇక నా క్వశ్చన్ ఏంటంటే, 20 సంవత్సరాల ముందు చైనాతో ఏం తప్పు పని చేసినారో అది మనతో ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? 20 సంవత్సరాలు కాదు సార్, 1970sలోనే అమెరికా చైనాతో ఒక తప్పని చేసింది సార్. తప్పు అంటే ఏంటంటే సార్, చైనా ఇస్ అ కమ్యూనిస్ట్ కంట్రీ సార్. అమెరికా వాళ్ళకి ఏమర్థమైందంటే సార్, 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది సార్, మనందరికీ తెలుసు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. ఈ వార్ అవుట్కమ్ ఏం జరిగింది, పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. వెస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్లా మిగిలిపోయింది, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లా బయటకు వచ్చింది. సో అమెరికాకి ఒక మెసేజ్ ఇందిరాగాంధీ గారు ఏమి ఇచ్చారంటే, ఐ కెన్ క్రియేట్ న్యూ కంట్రీస్ అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు సార్. అదే టైంలో అమెరికా లాంటి సూపర్ పవర్ కంట్రీ ఈస్ట్లో వియత్నాం అనే ఒక చిన్న దేశంతో ఓడిపోయింది సార్. 65 to 75 క్యాంపెయిన్, వియత్నాం క్యాంపెయిన్. చూడు, నువ్వు అంత పెద్ద సూపర్ పవర్ అయ్యుండి నువ్వు ఓడిపోయావు, నేను జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇప్పుడే 20 సంవత్సరాలు కూడా కాలేదు నాకు ఇండిపెండెన్స్ వచ్చి, నేను ఇంకో కంట్రీని సృష్టించాను చూడు అని చెప్పి అమెరికాకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇందిరాగాంధీ గారు ఇచ్చారు సార్. దాంతో అమెరికా షాక్ అయిపోయాడు సార్. అమెరికాకి ఏమనిపించిందంటే, ఇలాగే ఇండియాను వదిలేస్తే ఇండియన్ ఆర్మీ ఈజ్ వెరీ కేపబుల్, ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, వీళ్ళు వేరే దేశాల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్లో ఇంటర్ఫియర్ చేస్తారు, వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తారు, యాజ్ ఎ సూపర్ పవర్లా రైజ్ అవుతారు. వీళ్ళని ఆపాలి అంటే ఏం చేయాలి, ఇండియాలోనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి, అండ్ ఇండియన్ ఆర్మీ లోపల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో ఎంగేజ్ అయిపోవాలా, బయట చూడకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు పాకిస్తాన్కి దగ్గర అయ్యి టెర్రరిజం, ఖాలిస్తాన్ మూమెంట్ ఇదంతా చేశారు సార్ అమెరికా వాళ్ళు 100%. రెండోది ఏం చేశారంటే, చైనా ఒక వీక్ కంట్రీ లాగా కంపారిజన్ టు ఇండియా కనిపించింది అమెరికాకి. ఇండియాని బ్యాలెన్స్ చేయాలి అంటే, ఇండియాని కంటైన్ చేయాలి అంటే, ఆపాలి అంటే ఇండియా పక్కన ఒక పెద్ద దేశం రావాలి. కానీ చైనా అప్పట్లో 1960s 70sలో మావో జెడాంగ్ తర్వాత వచ్చిన లీడర్షిప్ అందరూ వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ బాగాలేకపోవడం వల్ల ఎకనామికలీ చైనా కిందికి పోతుంది సార్. చైనాని లిఫ్ట్ చేయాలి, ఇండియాకి ఎదురుగా ఒక పెద్ద కంట్రీని నిల్చోబెట్టాలి అన్న ఉద్దేశంతో అమెరికా వాళ్ళు చైనాలో డబ్బులు పంపు చేయడం స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు చైనాలో మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తాయి, చాలా డబ్బు కనిపిస్తుంది, ఇండస్ట్రీస్ కనిపిస్తాయి, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కనిపిస్తాయి. ఈ డబ్బు అంతా పంపు చేసింది అమెరికానే సార్. అంటే తన ఎదురుగా ఒక పెద్ద కంట్రీని తయారు చేసుకుందే అమెరికా వాళ్ళు చాలా వెదవ పనులు చేశారు సార్. అందులో ఇదొక పెద్ద వెదవ పని ఏం చేశారంటే, చైనాకి బలాన్ని ఇచ్చారు. ఆ బలం ఏంటి సార్, డబ్బు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎలాగైతే మనం చైనాకి డబ్బులు ఇచ్చి ఒక పెద్ద దేశంలో పైకి తీసుకొచ్చామో, ఇండియాకి డబ్బులు ఇవ్వకపోయినా సరే వాడు క్రియేట్ చేసుకోగలడు కాబట్టి ఆ డబ్బు క్రియేట్ చేసుకోకుండా ఆపాలి, ఆ వెల్త్ క్రియేషన్ ఆపాలి. ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటే, చీప్లో ఆయిల్ తెచ్చుకుంటే మన గ్రోత్ పెరుగుతుంది కదా సార్. సో గ్రోత్ ఆపాలి అంటే మన ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి ఆపాలి. సో మనకి ఏమనిపిస్తుంది, ఒక కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది, అరే మనకు కొనుక్కోవడానికి ఆపుతున్నాడు, కానీ మన గ్రోత్ని ఆపుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చైనా పైకి వచ్చింది, రేపు ఇండియా కూడా పైకి వస్తుంది. ఇప్పుడు చైనా ఒక్క దేశంతో నేను ఫైట్ చేయాలి, రేపు ఇండియా అండ్ చైనా ఇద్దరితో ఫైట్ చేయాలి. అదే ఇండియా, చైనా, రష్యా కలిసిపోతే నా పరిస్థితి ఏంటి? ఆ యాక్సిస్ ఫామ్ అయిపోతే వీళ్ళు ముగ్గురిని ఎవ్వరూ ఓడించలేరు అన్న క్లారిటీ అమెరికాకు ఉంది సార్. సో అందుకని చెప్పేసి ఒక విధంగా ఇండియా చైనా మధ్యలో ఒక శత్రుత్వం అలా ఉండాలి, అందులో కూడా అమెరికా ప్లే చేస్తుంది. అండ్ మనం ముగ్గురం కలిసిపోదు, ఇండియా, చైనా అండ్ రష్యా, ఆ డైమెన్షన్ కూడా ప్లే చేస్తుంది. మన ఎదుగుదలని ఏదో ఒక విధంగా ఆపేయడానికి ప్రయత్నిస్తుంది. మన ఎదుగుదలను ఆపకపోతే ఈరోజు చైనా
పోటీకి వస్తున్నట్టు రేపు ఇండియా కూడా వస్తుంది. ఆ క్లారిటీ అమెరికాకి చాలా క్లియర్గా ఉంది. అందుకే ఆ తప్పు మనతో చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పిన స్టేట్మెంట్. ఆయన అదే స్టేట్మెంట్ జయశంకర్ గారిని అడిగితే తను చాలా క్లియర్గా చెప్తారనమాట, మా ఎదుగుదల మీ తప్పుల మీద కాదు మా స్ట్రెంత్ పైన డిపెండ్ అయ్యింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, వీళ్ళు ఏమనుకుంటారంటే అమెరికాకి ఒక పిచ్చి ఆలోచన ఉంది. ఏంటంటే ఎవడు ఎదిగినా నా వల్ల ఎదిగాడు అన్నట్టు ఒక ఆలోచన ఉంటుంది. దట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్ అసలు. అందుకే జయశంకర్ సార్ లాంటి మనిషి ఏం చేస్తారంటే ఈ ఒక్క ప్లాట్ఫామ్లో కూడా మీరు అన్నట్టుగా స్టేట్మెంట్ ఒకటి, నేను నా బలం మీద పెరుగుతున్నాను తప్పితే నువ్వు ఇచ్చిన భిక్షో లేదా నువ్వు పడేసిన డబ్బులు చిల్లర డబ్బులతో నేను ఎదగలేదు అని చాలా క్లియర్ మెసేజ్ ఆయన చాలా క్లియర్గా ఇస్తారు సార్. సో నన్ను ఆపే శక్తి నీకు లేదు, ఎందుకంటే నా ఎదుగుదల నీ మీద డిపెండ్ అయ్యే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎన్ని టారిఫ్స్ ఇండియా మీద విధించారు, దానికి మనకు పెద్దగా ఏం అవ్వలేదు సార్. మనం ఏం చేసాము, అమెరికాకి అమ్మే సరుకు వేరే దేశానికి అమ్మాము. ఆ పిచ్చోడు అమెరికా వాడు ఎక్కువ డబ్బులు పెట్టి ఆ వేరే దేశం నుంచి అదే సరుకు కొనుక్కుంటున్నాడు. వాడు ఎంత పిచ్చోడు సార్. అంటే ఫార్మస్యూటికల్స్ ఇండియా నుంచి అమెరికాకి వెళ్తాయి సార్. దాని మీద నువ్వు 200% టారిఫ్స్ అంటే 50 రూపాయలకి వచ్చే మందు 250 రూపాయలకి వస్తుంది. ఎవరికి? నీ సిటిజన్స్కే. అసలు వాడికి బుద్ధే లేదు సార్. అంటే ఇండియాని పనిష్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళ సిటిజన్స్ని పనిష్ చేసుకుంటున్నాడు అన్న అవగాహన కూడా లేదు సార్. సో ఆ తెలివి తక్కువతనం ఉంది కాబట్టి ఇంక మనం దాన్ని జవాబు ఇవ్వలేము సార్. సో ఇండియా అన్నాడు, ఓకే నువ్వు కాకపోతే వేరే కంట్రీకి అమ్ముకుంటావు. దెర్ ఆర్ 193 కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ కదా సార్. అమెరికా ఒక్కడే కాదు కదా. ఐ అండర్స్టాండ్ అమెరికా కొనుక్కునే కెపాసిటీ వేరే దేశాలకు ఉండకపోవచ్చు. ఏదైతే ఒక్క దేశానికే అమ్ముతున్నానో 10 దేశాలకు అమ్ముతాను, ఏముంది అందులో సార్. సో డైవర్సిఫికేషన్ ఆఫ్ ది మార్కెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందులో మన ప్రభుత్వం కానీ మన దేశం కానీ చాలా బాగా పనిచేస్తుంది సార్. సో భయపడాల్సిన అవసరం లేదు. 21st సెంచరీలో ఇండియా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. 20th సెంచరీలో వీళ్ళు మనల్ని బాగా భయపెట్టారు, మనం భయపడ్డాం కూడాను. బట్ 21st సెంచరీ ఇండియా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇండియా, కంప్లీట్లీ డిఫరెంట్. యుఎస్ని ఎదిరించే ధైర్యము చైనా ఒక్కరికే ఉంది అని వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒక అతను అంటాడు సార్. అంటే చైనా మీద మీరు బాంబులు వేస్తే సెకండ్ ఇంకొక బాంబు వేసే అంత కెపాసిటీ ఆర్ టైమ్ చైనా ఇవ్వదు. అండ్ వాళ్ళ దగ్గర ఏదో S-61 ఏదో ఉందంట, 60 న్యూక్లియర్ వార్ హెడ్స్ విత్ 1 హైడ్రోజన్ బాంబ్ ఉందంట. అది ఏ కంట్రీ దగ్గర లేదంట. సో ఇట్లా ఓపెన్గా థ్రెటన్ చేసే ధైర్యము చైనాకే ఉంది. అది ఇండైరెక్ట్గా USA ఇచ్చింది అంటున్నారు మీరు. బట్ మనమేమో ప్రతిదానికి క్యాట్ ఆన్ ద వాల్ లాగా ఉంటాం సార్. USAతో చైనా లాగా ఎదుర్కోలేము. సింపుల్ సార్, మనము కల్చరలీ రిచ్ కంట్రీ సార్. మనకి మన దేశానికి మన సంప్రదాయము కొన్ని సెంచురీస్గా నేర్పించేది ఏంటంటే, మనం అంటాం కదా బురదలో రాయేస్తే మన బట్టలే పాడవుతాయని. సో ఎందుకు వాడి గురించి తప్పుగా మాట్లాడి వాడిని ఇంకా ఆక్రోషం తీసుకురావాలి? వాడికి నచ్చింది మనం ఎలాగో చేయం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో మనం రష్యా నుంచి S-400 మిజైల్స్ కొనుక్కుంటున్నప్పుడు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం కొనుక్కుంటున్నప్పుడు అమెరికా వాడు ఇండియాని బెదిరించాడు సార్. ఏమన్నాడు, నీ మీద క్యాట్సా విధిస్తా అని చెప్పాడు. క్యాట్సా అంటే ఏంటి? కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, క్యాట్సా, CAATSA. ఇండియా వాడు అన్నాడు, నీకు నచ్చింది చేసుకో, నేను కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోయాను, నీ ఇష్టమైంది నువ్వు చేసుకో అన్నాడు. తర్వాత ఏం చేశాడు? ఏం చేయలేదు సార్. సో S-400 మనం కొన్నాము, ఆపరేషన్ సింధూర్లో ఎలా దాన్ని వాడామో ప్రపంచం అంతా చూసింది సార్. సో అమెరికా వాడు ఏంటంటే భయపెడతాడు. ఒకడు భయపడ్డాడు అంటే వాడు ఇంకా భయపడతాడు. సో మనం భయపడలేదు, చాలా ధైర్యంగా నిల్చున్నాము. నేను ఒక సావరిన్ కంట్రీ, నేను ఒక ఇండిపెండెంట్ కంట్రీ. నేను ఆయుధాలు ఎక్కడి నుంచి కొనుక్కోవాలో, నాకే ఆయుధం కావాలో అది డిసైడ్ చేసేది నేను, నా దేశము, నా ప్రధానమంత్రి లేదా నా జనాలు, ప్రజలు. నువ్వెవడివి నన్ను కొనుక్కోవాలి కొనుక్కోవద్దు అని చెప్పడానికి అన్నట్టుగా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్న ఏకైక దేశం ఇండియా సార్. ఎంత చెప్పినా మనం వినలేదు సార్. S-400 కొనొద్దు అన్నాడు, మనం కొన్నాం సార్. ఈ బ్రహ్మోస్ మీద చాలా ట్రై చేశాడు, ఏది పనికి రాకుండా చేసాం సార్. అండ్ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ఏం చేసిందో మనందరికీ తెలుసు సార్. అండ్ ఫ్యూచర్లో 193 కంట్రీస్ ఉన్నాయి సార్ ఈ వరల్డ్లో. 193 కంట్రీస్లో ఫ్యూచర్లో మేబీ నేను ఉండకపోవచ్చు, మీరు ఉండకపోవచ్చు, ఆ టైంకి ఆల్మోస్ట్ హాఫ్ ది వరల్డ్ విల్ హ్యావ్ బ్రహ్మోస్ విత్ దెమ్. ఇదైతే నేను చాలా ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలుగుతాను సార్. ఎందుకంటే బ్రహ్మోస్కి ఆన్సరే లేదు సార్. బ్రహ్మోస్ ఈజ్ ఎ క్రూజ్ మిజైల్. క్రూజ్ మిజైల్ అంటే అది రడార్లో రాకుండా చాలా కింద నుంచి వెళ్తుంది. అండ్ క్రూజ్ మిజైల్ ఉండగా దాని స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఆ క్రూజ్ మిజైల్ని ఆపాలి అంటే దానికన్నా ఫాస్ట్ క్రూజ్ మిజైల్ తయారు చేయాలి సార్. ఆ సత్తా ఎవరికి లేదు సార్. సో వరల్డ్లో రానున్న 30, 40, 50 ఇయర్స్లో
ఆల్మోస్ట్ 60 to 80 కంట్రీస్ దగ్గర బ్రహ్మోస్ మిజైల్ ఉండబోతుంది. అండ్ దాన్ని సప్లై చేసే కేవలం దేశం ఇండియానే అవబోతుంది. బ్రహ్మోస్ 1.0 విల్ గో టు ది వరల్డ్. అండ్ ఆ వెపన్కి యాక్యురసీ ఉన్నట్టుగా ఏ వెపన్కి యాక్యురసీ లేదు. బ్రహ్మోస్ ఎంత యాక్యురేట్ నేను మీ లాస్ట్ వీడియోలో చెప్పాను సార్. సో బ్రహ్మోస్ 1/1 మీటర్ యాక్యురసీ రేంజ్లో వచ్చి ఆ వెపన్ పడుతుంది సార్. ఇప్పుడు పాకిస్తాన్ వాడు మేము హాస్పిటల్ మీద దాడి చేయాలనుకోలేదు, హాస్పిటల్ మీద పడిపోయింది, ఇలాంటి ఆన్సర్లు బ్రహ్మోస్ ఇవ్వచ్చు సార్. ఆ బ్రహ్మోస్ వచ్చి మన ఇద్దరి మధ్యలో పడాలి అంటే, ఈ గ్లాస్ మీద పడాలి అంటే దాని పిన్ వచ్చి గ్లాస్ మధ్యలోనే పడుతుంది సార్. దట్ ఈస్ ది అక్యురసీ ఆఫ్ బ్రహ్మోస్ సార్. ఆ అక్యురసీ అండ్ వాట్ యూ కాల్ రాకెట్ సైన్స్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ గోల్డెన్ కాంబినేషన్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా సార్. దాన్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేదు సార్. సో ఫ్యూచర్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఈజ్ గోయింగ్ టు బి బ్రహ్మోస్ అండ్ ఇట్ విల్ గో టు ది వరల్డ్ సార్. అందుకే ఎవ్వరు మనతో శత్రుత్వంగా ఎవ్వడు మాట్లాడు సార్. అందరూ మనతో దోస్తీగానే ఉంటారు. బట్ ఇట్ విల్ టేక్ టైం, అంతే ఇంకేం కాదు. సో చాలా సంవత్సరాల ముందు వరకు ఇండియా ఇజ్రాయెల్ మధ్యలో రిలేషన్ అంతంత మాత్రమే ఉంది. అంటే ఒక ఫ్యూ డికేడ్స్ ముందు నుండి స్టార్ట్ అయిన మంచి రిలేషన్ ఏంటంటే డిఫెన్స్కి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్కి కానీ వీటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిన ఇద్దరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు ఎందుకు లేదు, అండ్ ఈ మధ్య ఎందుకు అంత ఇండియా ఇజ్రాయెల్ అంటే అసలు ఫుల్ మొన్న రీసెంట్గా కూడా చూసినాం కదా ఎంత మంచి రిలేషన్షిప్ ఉందో వాళ్ళకి. సార్ మనము ఇజ్రాయెల్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1948 సార్. ఇండియా 1947లో ఇన్ ద ప్రజెంట్ ఫార్మ్ వీ బికేమ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ బ్రిటిష్ ఎంపైర్. కానీ మనం ఒక డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అంటే మన అంబాసిడర్ వెళ్ళి వాళ్ళ దేశంలో ఉండడం, వాళ్ళ అంబాసిడర్ మన దేశంలో రావడము, ఇది 1992లో జరిగింది. కానీ 1947-48 వార్ తీసుకోండి, 1962 వార్ తీసుకోండి, 1965 వార్ తీసుకోండి, 1971 వార్ తీసుకోండి, ప్రతి ఒక్క వార్లో ఇజ్రాయెల్ ఏదో ఒక విధంగా ఇండియాని సహాయం అందించింది. ఇది మనం పబ్లిక్గా చెప్పుకోలేదు అంతే తప్పితే మన రిలేషన్షిప్ అంతంత కాదు. మన అందరికీ తెలుసు ఇజ్రాయెల్కి ప్యాలెస్టీన్కి గొడవలు ఉన్నాయి. ఇండియాలో మహాత్మా గాంధీ గారు ఎస్పెషలీ హీ సపోర్టెడ్ ది ప్యాలెస్టీనియన్ కాజ్. అండ్ మన ఇండియాలో కూడా చాలామంది ముస్లిం కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి మనం ఓపెన్గా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తే అది ఎలా ఫాలో అవుట్ అవుతుందో ఇండియన్ టెరిటరీలో ఒక్క భయం అనుకోండి, లేదా ఎందుకు అన్నెసెసరీ మన దేశంలో వేరే వాళ్ళ కాన్ఫ్లిక్ట్ గురించి మనం ఎందుకు దేశంలో ఆ డైవర్సిటీని డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం అంతగా రిలేషన్షిప్ని ప్రపంచానికి చూపించలేదు. కానీ రిలేషన్షిప్ని ఖచ్చితంగా మెయింటైన్ చేసాం. మనకి ప్రాపర్ కన్సులేట్ ఆఫీస్ లేకపోయినా సరే, ఎంబసీ లేకపోయినా సరే, బాంబేలో దెర్ ఇస్ అ వాట్ యు కాల్ స్టోరీ విచ్ సేస్ ఒక టైలర్ షాప్ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఎంబసీ. ఒక టైలర్ షాప్ అసలు యాక్చువల్లీ అది ఇజ్రాయలీ ఎంబసీ ఇన్ ఇండియా, కానీ అదొక టైలర్ షాప్. మీరు ముందు చూస్తే అందరు టైలరింగ్ చేస్తూ ఉంటారు, కానీ వెనకంతా ఎంబసీ పని నడుస్తుంది. అది ప్రపంచానికి మనం చూపించలేదు అంతే తప్పితే, బట్ రిలేషన్షిప్స్ హ్యావ్ ఆల్వేస్ బిన్ గుడ్ విత్ ఇజ్రాయెల్. ఎందుకంటే సార్ హిస్టారికల్లీ చూసుకుంటే ఈ ప్రపంచం మ్యాప్లో మొత్తము ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ ఎక్కడైతే జ్యూస్ని మనం చంపలేదు. మనం 193 కంట్రీస్ మ్యాప్లు తీసుకుంటే 193 కంట్రీస్లో ఇండియా జ్యూస్ మీద అటాక్స్ జరిగాయి ఎక్సెప్ట్ ఫర్ ఇండియా. అందుకే మీరు 2008 మన ముంబై అటాక్స్ చూసుకుంటే ఏవైతే కాఫీ షాప్స్ మీద అటాక్స్ జరిగాయో ఆ కాఫీ షాప్స్ వేర్ జ్యూస్ విల్ కమ్ టు హ్యావ్ స్పెండ్ టైమ్ ఇన్ ద ఈవినింగ్. ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంతో చేసిన అటాక్స్ 2008. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయలీస్ ఏమంటారంటే మనకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ వచ్చింది అనుకోండి, ఇజ్రాయెల్ ఇంకా ధ్వంసం చేసేస్తారు అన్న ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలందరినీ ఇండియాకే వెళ్ళాలి అన్న వాళ్ళకు ఒక ఆదేశం ఉంది సార్. ఎందుకంటే ఇండియాలోనే మనకు షెల్టర్ దొరుకుతుంది. అందుకే ఇజ్రాయెల్ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ టు ఇండియా. అంటే గతంలో మీరు మమ్మల్ని కాపాడారు, ఫ్యూచర్లో కూడా అవసరమైతే మీ దేశమే మా పిల్లల్ని కాపాడుతుంది అన్న క్లారిటీ ఆఫ్ థాట్ వాళ్ళకు ఉంది సార్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియానే ఇజ్రాయెల్కి తిరిగి ఏం చేయలేదు. ఎందుకంటే టు మెయింటైన్ దట్ న్యూట్రల్ స్టాండ్ మనం ఏనాడు ఓపెన్గా ఇజ్రాయెల్ని ఏ విధంగా కూడా సపోర్ట్ చేయాలి, ఆర్ ఏ విధంగా ఇజ్రాయెల్ ఫేవర్లో మనం ఓట్ వేయలేదు. కానీ ప్రతిసారి ఇజ్రాయెల్ ఇండియాకే సపోర్ట్ చేసింది సార్. వెపన్ సప్లై చేయడంలో కానీ సార్ ఇజ్రాయెల్కి మొసాద్ అనే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది సార్. మొసాద్ హ్యాస్ ఎ గ్రేట్ స్పై నెట్వర్క్.
అంటే వాళ్ళ నెట్వర్క్ ఆఫ్ స్పైస్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇండియాకి ఆ స్పై నెట్వర్క్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అందించేది రాకి కానీ ఐబీకి కానీ ఇట్ ఈస్ మొసాద్ సార్. సో ఆ యొక్క రిలేషన్షిప్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఫస్ట్ టైం ఇన్ 1992 మన పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ టైం మనము ఓపెన్గా వరల్డ్కి చెప్పాము ఎస్ వీఆర్ ఇన్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ విత్ ఇజ్రాయిల్. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే రష్యా గొప్ప ఫ్రెండా ఇండియాకి, ఇజ్రాయెల్ గొప్ప ఫ్రెండా అంటే ఎట్లా చెప్తారు సార్ మీరు? సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేను క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా మా టీచర్ కూడా మాకు పాఠాలు చెప్పినప్పుడు ఒకటే మాట అన్నారు సార్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఫ్రెండ్, దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఎనిమీ, ఇట్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. ఈరోజు రష్యా నాకు చాలా క్లోజ్ స్నేహితుడు అవ్వచ్చు, ఫ్యూచర్లో మేబీ రిలేషన్షిప్ పాడయ్యే అవకాశం ఉంది, అవ్వదు, హోప్ఫుల్లీ అవ్వదు. కానీ ఏ ఒక్క దేశాన్ని వీడు నా ఫ్రెండ్ ఖచ్చితంగా వీడు నా కోసం నిల్చుంటాడు అని చెప్పడానికి మాత్రం లేదు సార్. ప్రస్తుతం ప్రజెంట్ టైమ్స్లో చెప్తే మనకి రెండు చేతులు ఎలాగ ఇంపార్టెంటో ఇజ్రాయెల్ అండ్ రష్యా రెండు చేతులు మనకి ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇజ్రాయెల్ మనతో ఉంది అంటే ఏదో ఒక డైమెన్షన్లో అమెరికా కూడా మనతో ఉంది అన్నట్టు లెక్క. డైరెక్ట్గా ఉండకపోవచ్చు బట్ ఏదో ఒక డైమెన్షన్లో, బికాజ్ ఇజ్రాయెల్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఇండియా, అమెరికాని కొంచెం సైలెన్స్ చేయొచ్చు మనం ఆ కెపాసిటీతో. సరే అమెరికా ఎందుకు ఇజ్రాయెల్ అంత సపోర్ట్ చేస్తుంది అంటే అమెరికాలో ఏదైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉందో అదంతా కంట్రోల్ చేసేది జ్యూస్ సార్. ద ఇజ్రాయలీ జ్యూస్, మనీ, ఇట్స్ ఆల్ మనీ. అందుకే మీరు ఇజ్రాయెల్ మీద రాయేస్తే అమెరికా వాడు మీ మీద మిజైల్ వేస్తాడు, ఎందుకంటే వాడు డబ్బంతా కంట్రోల్ చేసేది జ్యూస్ కాబట్టి. ది ఎంటైర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆఫ్ అమెరికా అండ్ అమెరికన్ అసెట్స్ అక్రాస్ ది గ్లోబ్ ఆర్ కంట్రోల్డ్ బై ద జ్యూస్. సో అందుకే వాడిని ముట్టుకుంటే అమెరికా వాడికి నొప్పి వస్తుంది. అండ్ హీఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఇండైరెక్ట్లీ ఏంటి, అమెరికా ఈజ్ విత్ అస్, బట్ మీ నాట్ బి సూపర్ఫిషియలీ, అది బయటకు కనిపించకపోవచ్చు. అమెరికా మన మీద శాంక్షన్స్ విధించవచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ అమెరికా విల్ నాట్ హార్మ్ డైరెక్ట్లీ టు ఇండియా ద వే ఇట్ క్యాన్ హార్మ్. సార్ అమెరికా ఇస్ వెరీ పవర్ఫుల్ కంట్రీ సార్. ఇప్పుడు ప్రపంచంలో అందరి దగ్గర ఎన్నైతే న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయో అందరితో కలిపేసినా సరే అమెరికా దగ్గర వాటికన్నా ఎక్కువ ఉన్నాయి. సో అమెరికా కెన్ గో టు ది ఎంటైర్ వరల్డ్ అండ్ క్యారీ అవుట్ అటాక్ సైమల్టేనియస్లీ ఆల్సో. దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కూడా అమెరికా తన మిలిటరీ మైట్ని పూర్తిగా చూపించట్లేదు. అమెరికా పూర్తిగా చూపించేస్తే ఇంకా వాళ్ళు దిగిపోతారు. వన్స్ ది గ్రౌండ్ అటాక్ హ్యాపెన్స్ ఇంకా అయిపోయింది సార్. బట్ అమెరికా డస్ నాట్ వాంట్ దట్ టు హ్యాపన్. నేను అన్నాను కదా, చైనాని డిస్టర్బ్ చేయాలా, ఎందుకు అంత మిలిటరీ ఎక్స్పెండిచర్ చేయాలా సార్? 21st centuryలో ఒక దేశం మీద అటాక్ చేసి, ఇరాన్ లాంటి దేశం మీద అటాక్ చేసి మిలిటరీ క్యాంపెయిన్లో దాన్ని స్వాధీనం చేసుకోవడం అన్నది చాలా డిఫికల్ట్. ఇట్ మే గో ఫర్ 2-3 months ఆఫ్ వార్. ఎకానమీ దెబ్బతింటుంది సార్, ఎకానమీ దెబ్బతింటుంది. అమెరికా ప్రాబబ్లీ క్యాల్కులేషన్ ఎర్రర్ ఏం జరిగిందంటే, ఎలాగైతే వెనిజువేలాలో మార్చేసిన ఒక రోజులో మా అయితే ఒక వారం అనుకున్నాడు, హీ డిడ్ నాట్ నో దట్ క్యాంపెయిన్ ఇంత దూరం వెళ్ళిపోతుంది అని అనుకోలేదు. మిస్కాల్కులేషన్ జరిగింది. ఇరాన్ కెపాసిటీని వెనిజువేలాతో కంపేర్ చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. సో అక్కడ ఈ మిస్టేక్ జరిగింది అన్నది నా అనుమానం. సార్ నాకు చాలాసార్లు డౌట్ వస్తుంటుంది సార్, ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ దేంట్లో ఎవరు ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఏం జరిగినా కూడా డాలర్స్లోనే జరుగుతుంది. ఎస్పెషల్గా బ్యారెల్స్ ఏవైతే ఆయిల్ బ్యారెల్స్ ఉంటాయో అవి కూడా ఇన్ని $1 billion వర్త్ బ్యారెల్ అనే మాట్లాడతారు. ప్రతిసారి డాలర్ అనే అంటారు. ఇది ఎందుకు వచ్చింది సార్? డాలర్స్ ఎందుకు వచ్చింది అండ్ ఇది ఎందుకు కన్వర్ట్ అవ్వట్లే ఏ కరెన్సీకి కూడా? అవ్వదు కూడా సార్. ఇప్పుడు ఈ ఆయిల్ మిడిల్ ఈస్ట్లో ఎస్పెషలీ మనం ఆయిల్ గురించి మాట్లాడితే ద డిస్కవరీ ఆఫ్ ఆయిల్ 1960s 1970s ఆ టైంలో జరిగింది. మీరు కావాలంటే గూగుల్లో వెళ్ళి సౌదీ అరేబియా ఇన్ 1960, సౌదీ అరేబియా నౌ కంపారిటివ్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అని అడిగితే 1960లో ఫోటో సౌదీ అరేబియా ఒక ఎడారిలా కనిపిస్తుంది, ఒక క్యామెల్తో ఒక షేక్ కనిపిస్తాడు. ఇప్పుడు చూస్తే ది వరల్డ్స్ టాలెస్ట్ టవర్స్ కనిపిస్తాయి. ఇది ఎందుకు జరిగిందంటే డిస్కవరీ ఆఫ్ ఆయిల్. ఇన్ఫ్యాక్ట్ మిడిల్ ఈస్ట్లో ఆయిల్ ఉంది అన్న డిస్కవరీ చేసిందే వెస్ట్, అమెరికా అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్. సో వీళ్ళకి ఒప్పందం ఏం కుదిరింది అంటే వీళ్ళని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దీన్ని ఎలా రిఫైన్ చేయాలి, ఇదంతా నాలెడ్జ్ వెస్ట్ దగ్గర ఉంది. ఎందుకంటే ఆయిల్ ఈజ్ దేర్ ఇన్ వెనిజువేలా కంట్రీస్, అమెరికాలో కూడా చాలా ఆయిల్ ఉంది, యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉంది. సో నాలెడ్జ్ వాళ్ళకు ఉంది ఎలా రిఫైనింగ్ చేయాలి, ఎలా ఎక్స్ట్రాక్షన్ చేయాలి.
సో వీళ్ళు ఈ సహాయం అందించినప్పుడు స్టార్టింగ్లో ఏదైతే సహాయం అందించే ఫేజ్లో ఈ యొక్క ఆయిల్ని ఓన్లీ డాలర్లోనే ట్రేడ్ చేయాలి అని చెప్పేసి ఒక పెట్రో డాలర్ అగ్రిమెంట్ వచ్చింది సార్. పెట్రో అంటే నాట్ ఓన్లీ మిడిల్ ఈస్ట్, అక్రాస్ ది గ్లోబ్. ఎందుకంటే అది వాటిని రిఫైన్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం నాలెడ్జ్ వాళ్ళకే ఉంది కాబట్టి. సో అమెరికా చాలా తెలివిగా ఏం చేసిందంటే విశ్వవ్యాప్తంగా ఎప్పుడైనా సరే ఆయిల్ ట్రేడ్ జరిగింది అంటే అది కేవలం డాలర్లోనే జరగాలి అని ఒక రూల్ తీసుకొచ్చేసింది. దీనివల్ల ఏమవుతుంది, ఆయిల్ ట్రేడ్ అక్రాస్ ది గ్లోబ్ ఎవరు కంట్రోల్ చేస్తాడు, అమెరికా వాడే కంట్రోల్ చేస్తాడు. సో దాన్ని పెట్రో డాలర్ అంటాం. కానీ ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయంటే వెనిజులా అండ్ ఇరాన్ ఇద్దరితో ఆయిల్ కొనుక్కుంది, కానీ పేమెంట్ డాలర్లో చేయలేదు, పేమెంట్ యువాన్లో చేసింది. అందుకే రీసెంట్గా ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, నాతో ఆయిల్ ట్రేడ్ చేయాలి అంటే యువాన్ తీసుకురావాలి అని చెప్పింది. అంటే ఏంటి, చైనా ఏం చేస్తుంది, ఇండైరెక్ట్గా అమెరికన్ ఎకానమీ మీద కొట్టాలి అంటే ఈ పెట్రో డాలర్ని బ్రేక్ చేయాలి. సో ఈ పెట్రో డాలర్ని బ్రేక్ చేయాలి అంటే నా కరెన్సీలోనో లేదా వేరే కరెన్సీలో ఈ ఆయిల్ ట్రేడ్ జరగాలి. ఇది మాత్రం జరిగితే అమెరికన్ ఎకానమీ ఒక 6 నెలల్లో కొలాప్స్ అయిపోతుంది. ది స్పైన్ ఆఫ్ ది అమెరికన్ ఎకానమీ ఇస్ రెండు సార్. ఇట్స్ కంట్రోల్ ఆన్ ది పెట్రో డాలర్ బిజినెస్, అండ్ రెండోది IMF ద్వారా, వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పులు ఎవరికైతే ఇస్తారో దీని మీద అమెరికా కంట్రోల్ ఉంది సార్. ఈ 2 అంశాల్లో అమెరికా కంట్రోల్ తగ్గిపోయింది అనుకోండి, అమెరికా 6 monthsలో ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. అండ్ అప్పుడు చైనా మేబీ ఎనీ అదర్ కంట్రీ విల్ ఎమర్జ్ యాజ్ ది వరల్డ్ సూపర్ పవర్. అందుకే ఈ పెట్రో డాలర్ షాక్ రావద్దు అంటే ఈ యొక్క ఆయిల్ ట్రేడ్ ఖచ్చితంగా డాలర్లోనే జరగాలి. దానికోసం అమెరికా ఎంత దూరమైనా పోతుంది సార్. అందుకే ఎవరైతే మారుస్తానన్నారో వాళ్ళందరిపైన వేసేసినట్టుంది 100%. సో పెట్రో డాలర్ గురించి తప్పుగా మాట్లాడిన దేశము ఇంకా వాళ్ళ ఎకానమీ కానీ వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ కానీ కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. అమెరికా చేసి తీరుతుంది సార్, బికాజ్ దట్ ఈస్ సర్వైవల్ ఫర్ అమెరికా. దట్ ఈస్ వాట్ సార్. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్లో దుబాయ్ ఏం చేసింది సార్? దుబాయ్ పైన ఎందుకు బాంబ్స్ వేస్తున్నారు వీళ్ళు? అంటే ఇది బేసికలీ అమెరికా అండ్ సౌదీ ఆర్ అలైస్ పార్ట్నర్స్ సార్. మన ఇద్దరం ఫ్రెండ్స్. ఈ కెమెరామ్యాన్కి నాతో గొడవ ఉంది, మీతో లేదు. కానీ నాకు కొట్టే ధైర్యం లేదు, నేను పెద్దవాడిని అనుకోండి, నా చుట్టూ ఎప్పుడు బాడీ గార్డ్స్ తిరుగుతూ ఉంటారు. సో ఇంకెవరిని కొట్టాలి? మీరు తిరుగుతూ ఉన్నారు, ఏదో రోడ్డు మీద సమోసాలో ఏమంటారు పాప్కార్న్ తినుకుంటూ నడుస్తున్నారు, మీ మీద దాడి చేస్తాడు. అంటే మీ మీద దాడి చేశాడంటే ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ టు మీ, అది నాకు కూడా దాడి చేసినట్టే కదా సార్. లెక్క అమెరికా ఎక్కడో ఉంది, ఇరాన్ ఇంకెక్కడో ఉన్నాడు, అమెరికన్ నేవీ ఏమో పర్షియన్ గల్ఫ్లో ఉంది, వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తున్నాడు ఇరాన్ వాడు. కాకపోతే పక్కనే వాడు ఉన్నాడు, సౌదీ వాడు ఉన్నాడు. సౌదీ అండ్ అమెరికా ఆర్ ఫ్రెండ్స్, చలో లెట్స్ అటాక్ సౌదీ. అండ్ ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఉంది, ఇరాన్ ఈజ్ ఎ షియా కంట్రీ, సౌదీ ఈజ్ ఎ సున్నీ కంట్రీ. సో ఆ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎ హిస్టారికల్ కాన్ఫ్లిక్ట్. చలో काम में काम हो जाता, एक बम दुबई के ऊपर मिला. సో దట్ ఈస్ హౌ ఇరాన్ లుక్స్ లైక్. సి అక్కడ సార్ మిడిల్ ఈస్ట్ని మీరు మ్యాప్ చూస్తే కనుక అక్కడ రీజనల్ రైవలరీ చాలా ఎక్కువ. ఇరాన్ అంటది నేను గొప్ప, సౌదీ అంటాడు లేదు లేదు నేనే గొప్ప, ఇరాక్ అంటది నన్ను మర్చిపోకుండా నేను కూడా ఇన్నే ఉన్నా నేనే గొప్ప. సో ఆ రీజనల్ రైవలరీ చాలా స్ట్రాంగ్ సార్. ఆయిల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, ఎక్స్ట్రాక్ట్ అందరు చేస్తున్నారు, డబ్బు అందరి దగ్గర వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత దేశానికి డబ్బు వస్తే ఫస్ట్ వచ్చేది మిలిటరీ ఎక్విప్మెంటే. ఆ మిలిటరీ ఎక్విప్మెంట్ పక్కోడి దగ్గర వస్తే ఇంక నా దగ్గర కూడా రావాలి కదా. సో ఖచ్చితంగా డబ్బు, విపరీతమైన డబ్బు ఉంది, లెక్క లేనంత డబ్బు వస్తుంది సార్ ఆయిల్ ద్వారా. ఒక 200 years ఇంకా వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుందో తెలియదు. ఆ 200 years తర్వాత ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడార్లు అయిపోతాయి ఇవి. కానీ ఆ 200 years మాత్రం విపరీతమైన డబ్బు వస్తుంది. సో అందుకే వీళ్ళు ఏంటంటే రీజనల్గా కూడా నేను గొప్ప అని కూడా ఫైట్ చేసుకుంటారు. నా అంచనా ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ ఐకమత్యం అయిపోయి ఇరాన్ మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఐ హ్యావ్. అది అయిపోయిందంటే మాత్రం మిడిల్ ఈస్ట్ మొత్తం కొలాప్స్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ కొలాప్స్ అయిందంటే ఆయిల్ మీరు అన్న 20% ఆయిల్ ఇస్ బిగ్ అమౌంట్ సార్. ఈ 20% ఆయిల్ డిస్టర్బ్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఆయిల్ రేట్స్ విల్ గో హై. పేదోడు ఏం పోవాలా? పెట్రోల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 120, 110 ఉంది, అది 300 అయితే దట్ ఈస్ వేర్ ది ప్రాబ్లమ్ కమ్స్. అందుకే మిడిల్ ఈస్ట్ని ఒక జోన్ ఎలా చూస్తారంటే ఆయిల్ షాక్ జోన్లా చూస్తారు. మిడిల్ ఈస్ట్ ఏమైనా జరిగిందంటే ఆయిల్ షాక్ వస్తుంది. సో అందుకే మనం సోలార్ ఎనర్జీ అని చెప్పేసి
ఈవీస్ అని చెప్పేసి డైవర్సిఫై చేస్తున్నాం. డైవర్సిఫై చేస్తే ఈ షాక్స్తో మనకి సంబంధం ఉండదు. అలా సార్ జైశంకర్ గారు ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ అన్నారు సార్ ఫ్యూ ఇయర్స్ కింద. యూరప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్, బట్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరప్స్ ప్రాబ్లమ్స్ అని అన్నారు. అంటే ఇప్పుడు నా ప్రాబ్లం అయితే మన అందరిది, అవును, నీ ప్రాబ్లం అయితే అది నీదే. ఎందుకు సార్ అట్లా యూరోప్ని ఎందుకు అట్లా అన్నారు, అండ్ ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది కూడా యూరోప్? అలా అని కాదు సార్. ఇన్ఫ్యాక్ట్ యూరోప్ సంబంధించి ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, నేను అది కూడా చెప్తా. అమెరికా షుడ్ స్టాప్ బేబీ సిట్టింగ్ యూరోప్ అన్నాడు. యూరోప్కి ఏది జరిగినా అమెరికా వాడు ఎందుకు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు? వాడిని వాడు కాపాడుకోలేడా? వాడిని వాడు ఎకనామికల్లీ స్టేబుల్గా చేసుకోలేడా? ఎందుకు ప్రతిసారి అమెరికా నేటో పేరు మీద వచ్చి యూరోప్లో కూర్చుంటుంది? ఎందుకు మీరు కాపాడుకోలేరా? ఒకప్పుడు 20th centuryలో, 19th century, 18th centuryలో ఆధిపత్యం విశ్వం అంతా యూరోపే కదా సార్. యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, డచ్ కానీ వీళ్ళదే కదా. ఎందుకు మర్చిపోయారు మీ పాస్ట్ అని చెప్పేసి జయశంకర్ గారు చెప్పారు స్టేట్మెంట్. అమెరికా షుడ్ స్టాప్ బేబీ సిట్టింగ్ యూరోప్. అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు పెద్దవాళ్ళు వచ్చి వాటరో ఫుడ్డో ఏదో ఓదార్చడం చేస్తారు. ఆ ప్రతిసారి అమెరికా వాడు ఎందుకు వస్తున్నాడు మీ దగ్గరికి అన్నట్టుగా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అమెరికా వాడు చాలా తెలివిగా ఏం చేశాడంటే ఒక డిపెండెన్సీ క్రియేట్ చేసేసాడు సార్ యూరోప్లో. నేను లేకపోతే మీరు బ్రతకూడదు. ఆ యూరోప్కి ఏమనిపించింది, చూసావా నాతో అమెరికా అన్నాడు. ఒరే వదవా, అమెరికా నీతో లేడు. నువ్వు ఇండివిజువల్గా ఏది చేయలేకుండా చూస్తున్నదే అమెరికా. ఆ రియలైజేషన్ ఇప్పుడు యూరోప్కి వస్తుంది సార్. అందుకే వెరీ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేటో మెంబర్స్ జాయిన్ ఇన్ దిస్ వార్ అంటే. యూకే, ఫ్రాన్స్ అండ్ జర్మనీ చాలా క్లియర్గా చెప్పారు, ఇది మా వార్ కాదు, మమ్మల్ని కల చేసుకోకు, నీ సావు నువ్వు సావు అని చెప్పేసి. ఎందుకంటే ఎందుకు ఊరికే నేను బ్యాటిల్స్లో వెళ్ళిపోతే నా ఎకానమీ దెబ్బతింటుంది కదా సార్. సో ఈ అమెరికా ఈజ్ కాలింగ్ ఫర్ యూరోప్ నేటో హెల్ప్. నేటో ఈజ్ టెలింగ్ దీంతో మాకు సంబంధం లేదు. సో జస్ట్ ఇమాజిన్, ఫర్ 70 years అమెరికా వాజ్ దేర్ ఫర్ యూ ఆల్వేస్. నీకు ఏది నొప్పి వచ్చినా అమెరికా నంబర్ డయల్ చేసావు. ఇప్పుడు అమెరికాకు నొప్పి వస్తే రాంగ్ నెంబర్ అంటున్నావు. అమెరికా మైట్ బి ఫీలింగ్ అంటే వాళ్ళు చేతులారా పాడు చేసుకున్నారు సార్ అమెరికన్స్. సో దిస్ ఈజ్ వేర్ అమెరికా ఆల్సో లెర్న్డ్ ఇట్స్ లెసన్ ఇన్ దిస్ వార్. అంటే నేను ఇండివిజువల్గానే బ్యాటిల్ ఫైట్. ఒకప్పుడు అమెరికా ఈజ్ ఈక్వల్ టు సార్, ఒకప్పుడు అమెరికా ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ లాటిన్ అమెరికా ప్లస్ కంప్లీట్ యూరప్ ప్లస్ కంప్లీట్ ఆల్మోస్ట్ ఆఫ్రికా. దిస్ వాజ్ ది స్టాండ్. అండ్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా అండ్ ఆల్, సౌత్ కొరియా, జపాన్. అంటే అమెరికా అంటే 150 కంట్రీస్ సార్ ఒకప్పుడు. ఇప్పుడు అమెరికా మీన్స్ అమెరికా అంతే. వాడు చేతులారు పాడు చేసుకున్నాడు. ఇండియాతో రిలేషన్షిప్ కూడా 1992-93 నుంచి ఏదైతే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ 2020, 2022 వరకు వచ్చారో అదంతా ట్రంప్ 2.0లో మొత్తం నాశనం అయిపోయింది సార్. అంత మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నా సరే అర్థం అవ్వలేదు వాడికి. నోటికి వచ్చింది ఏది ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. పొద్దునోడు వాగుతాడు, సాయంత్రం రోడ్డు వాగుతాడు. పొద్దున్నది రాంగ్ అంటాడు, సాయంత్రం రాంగ్ అంటాడు, అని నచ్చినట్టు మాట్లాడతాడు సార్. సో ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ థాట్ లేదు సార్. కన్సిస్టెన్సీ ఆఫ్ థాట్ లేనప్పుడు ద రిజల్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఏదో ఒక ఏమంటారు కాన్ఫ్లిక్ట్లో దేశం అలా ఉండిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోటి సార్, ఈ గ్యాన్ చిప్స్ అని ఉన్నాయి కదా సార్, ఫైటర్ జెట్స్లో రెడార్లో యూజ్ చేసే GAN చిప్స్ అని ఉన్నాయి. అది ఓన్లీ ఫ్రాన్స్ వాళ్ళు తయారు చేస్తుండే అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్. మన వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళి ఫ్రాన్స్ని టెక్నాలజీ ఇవ్వండి అని అడిగినారో వాళ్ళు మేము ఇయ్యము, కావాలంటే మీరు మా దగ్గర నుంచే కొనుక్కోండి అని అంటే మన వాళ్ళు DRDOకి ఫండింగ్ ఇప్పించి ఒక సైంటిస్ట్ టీమ్ని తయారు చేసి ఆ గ్యాన్ చిప్స్ని మన వాళ్ళే ప్రొడ్యూస్ చేసేంత స్థాయికి వెళ్ళిపోయినాం సార్. దీని గురించి ఏం మాట్లాడతారు సార్? సార్ నేను స్టార్టింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ కూడా చెప్పాను సార్, మనకి సైంటిఫిక్ బ్రెయిన్ ఉంది సార్. దేవుడు ఇచ్చిన వరం టు అవర్ పాపులేషన్. ఏషియా ఈజ్ అ బ్రెయినీ పాపులేషన్. ఇట్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ విల్ అండ్ ఫండింగ్. ఇట్ ఈస్ సార్, న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నాం సార్, ఓ చిప్ ఎంత. ఇట్ ఈజ్ ఓన్లీ దట్ సంబడీ షుడ్ ఫండ్ ఇట్. ఒక పొలిటికల్ విల్ రావాలి, నాకు ఇది కావాలి. ఇప్పుడు చిప్స్ రావట్లేదు సార్. ఎంత మనము సౌత్ కొరియా నుంచి డిపెండెన్సీ తగ్గించుకోవడానికి మైక్రో చిప్స్ మనం తయారు చేసుకోవట్లేదా? గ్యాన్ చిప్ ఎంత అవసరం సార్? వీఆర్ గోయింగ్ ఫర్ క్రియేటింగ్ అవర్ ఓన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఖచ్చితంగా సార్ ఇదంతా దీన్ని స్ట్రాటజిక్ ఎక్విప్మెంట్ అంటారు సార్. ఇలాంటి ఎక్విప్మెంట్స్ని కొన్ని కంట్రీస్ కంట్రోల్ చేస్తాయి. మీరు అన్నట్టుగా ఫ్రాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీస్. యూరోప్లో కొన్ని దేశాలు కూడా ఇంకా ఉన్నాయి, ఫ్రాన్సే కాకుండా. ఖచ్చితంగా వీళ్ళు మనకు అది ఇవ్వరు సార్, అది ఆబ్వియస్లీ. సో ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకునే బాధ్యత మనదే. మీరు బ్రహ్మోస్ గురించి మాట్లాడండి, మీరు ఎనీ గ్రౌండ్ టు ఎయిర్ మిజైల్ గురించి మాట్లాడుకోండి,
అగ్ని మిజైల్స్ సిరీస్ గురించి మాట్లాడుకోండి, ఇదంతా ఇండిజినస్గానే కదా సార్ మనం తయారు చేసుకున్నది. ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం. మనకి ఫండింగ్ కరెక్ట్గా ఉండి, పొలిటికల్ డైరెక్షన్ కరెక్ట్గా ఉండి, పొలిటికల్ విల్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైనా సాధిస్తాం సార్, ఏదైనా సాధిస్తాం. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి బ్యూరోక్రాటిక్ డిలేస్ చాలా ఎక్కువ అవుతాయి. అదొక్కటి తగ్గితే మాత్రం ఇంకా ఫాస్ట్ అప్ అయిపోతుంది అన్నది నా ఉద్దేశం. అక్కడ కనిపించే నంబర్స్ జస్ట్ నంబర్ కాదు, దాని వెనుక ఉన్నది మీలాంటి క్యూరియస్ మనుషులు అని తెలిసిన ప్రతిసారి నాలో అండ్ మా టీంలో ఒక తెలియని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇట్లాంటిదే సార్ ఇంకొకటి, ఈ ఇండియా చైనా రిలేషన్స్ నాకు ఎప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంది సార్. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర దించుతారు ట్రూప్స్ని, ప్రతిసారి ఏదో టైంలో సోల్జర్స్ దించుతారు, కొన్ని రోజులు ఉంచుతారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. చైనాకి 14 దేశాలతో బార్డర్ ప్రాబ్లం ఉండే అంట సార్. 12 దేశాలతో సాల్వ్ చేసుకుంది, ఒక్క భూటాన్ అండ్ ఇండియాతో తప్ప. అంటే ఎందుకు సార్ ప్రతిసారి థ్రెటన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని తీసుకొని వస్తారు, అక్కడ ఉంచుతారు, మళ్ళీ వాపస్ తీసుకెళ్ళిపోతారు. ఏంటి సార్ ఇలా స్ట్రాటజీ ఏంటి అసలు, ఎందుకు ఇట్లా చేస్తుంటారు ప్రతిసారి? సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, ఎప్పుడైతే ఇండియా అమెరికాకి దగ్గరగా వెళ్తుందో చైనాకి అది నచ్చదు సార్. ఎందుకంటే ఇండియా ప్లస్ అమెరికా ఈజ్ ఈక్వల్ టు బిగర్ దాన్ చైనా. సింపుల్ ఇంగ్లీష్, సింపుల్ మ్యాథమెటిక్స్. ఇండియా అమెరికా కలిసింది అంటే చైనాకి ఖచ్చితంగా ప్రాణగండం ఉన్నట్టే లెక్క. సో 2015 నుంచి 2020 వరకు ఇండియా అమెరికాకి దగ్గర అవుతానే ఉంది. ఒక్కదాని తర్వాత ఒక్క ట్రీటీ సైన్ చేస్తూనే ఉన్నాము. డిఫెన్స్లో కూడా చాలా ట్రీటీస్ మనం సైన్ చేసాము. ఆబ్వియస్లీ ఇది చైనాకి నచ్చదు. ఎందుకంటే ఇండియా అమెరికా దగ్గర అయ్యారంటే వీళ్ళిద్దరు కలిసి అమెరికాని చైనాని కదా టార్గెట్ చేసేది. సో ఎప్పుడెప్పుడైతే ఇండియా అమెరికాకి దగ్గర వెళ్ళిందో అప్పుడప్పుడు మీరు అన్నట్టుగా చైనా వాడు, మనకి చైనాకి చాలా పెద్ద బౌండరీ ఉంది సార్. వెస్టర్న్ సెక్టర్ ఉంది, ఈస్టర్న్ సెక్టర్ ఉంది. వెస్టర్న్ సెక్టర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ ఏరియా ఉంది. ఈస్టర్న్ సెక్టర్ అంటే అరుణాచల్. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా కొన్ని ఫ్రంట్స్ వెస్టర్న్ సెక్టర్లో ఓపెన్ చేస్తారు, కొన్ని ఫ్రంట్స్ ఈస్టర్న్ సెక్టర్లో ఓపెన్ చేస్తారు. అండ్ అందుకే చైనా చాలా తెలివిగా ఏం చేస్తుందంటే, మనతో బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నా మీరు అన్నట్టుగా 14 కంట్రీస్లో 12 కంట్రీస్తో బౌండరీ డిస్ప్యూట్స్ని క్లియర్ చేసుకుంది, కానీ ఇండియా అండ్ భూటాన్తో క్లియర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఈ బౌండరీ డిస్ప్యూట్ క్లియర్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఇండియా చైనా యుద్ధం ఎప్పుడైనా జరగచ్చు కదా. అందుకే బౌండరీ డిస్ప్యూట్ క్లియర్ అవ్వకుండా దాన్ని ఒక కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో అలా ఉంచేద్దాము అన్న ఉద్దేశంతోనే చేస్తుంది సార్. అండ్ మనందరికీ తెలుసు ఇండియాకి అండ్ చైనాకి ట్రేడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ట్రేడ్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ బౌండరీ డిస్ప్యూట్ పెండింగ్ ఉంటే ఆ ట్రేడ్కి కూడా పనికి వస్తుంది. ఎందుకంటే బౌండరీ డిస్ప్యూట్ సాల్వ్ అయిపోయింది అనుకోండి, ఇండియా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, నేను నీతో ట్రేడ్ చేయను అని చెప్పేసి, నేను ఆల్టర్నేట్ కంట్రీని వెతుక్కుంటా అని చెప్పేసి. సో అందుకే ట్రేడ్ని నెగోషియేట్ చేయడానికి బౌండరీ డిస్ప్యూట్ని అలా వదిలేసింది సార్. సో చైనాని మనం చాలా జాగ్రత్తగా ఒక జియో పొలిటికల్ స్పెక్ట్రంలోనే చూడాలి తప్పితే ఓన్లీ ఇండియా చైనా పర్స్పెక్టివ్లో చూస్తే మనం చాలా పెద్ద తప్పు చేస్తాం సార్. 1962 ఇండియా చైనా వార్ జరిగినప్పుడు తర్వాత కానీ అంతకుముందు జరిగిన వార్స్ జరిగినట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ట్రీమ్గా జరగలేదు. ఎందుకంటే హిమాలయాస్లో మన వాళ్ళు అంత లేరు, ఎక్కువ ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ టెక్నాలజీ కానీ లేదు. వాళ్ళు చైనీస్ వాళ్ళు వచ్చినంత కోఆర్డినేటెడ్గా హ్యూజ్ నంబర్స్ వచ్చేసరికి మన వాళ్ళు పోరాడినంత పోరాడి ఇంకా పరిగెత్తి వెళ్ళిపోయినారు, అందువల్లే మనం ఓడిపోయినాము అనే ఒక చిన్న నెరేటివ్ ఉంది సార్ బయట ఇండియా చైనా 1962. అంటే కొన్ని విషయాలు సార్, మనము బిగ్ పిక్చర్ చూద్దాం. మనం 1947లో పుట్టాము, చైనా వాడు 1948లో పుట్టాడు. మనము ఫస్ట్ 15-20 ఇయర్స్ కేవలం పాకిస్తాన్ని ఒక థ్రెట్ కంట్రీలా చూసాం. ఎనిమి కంట్రీ అనే పదం కూడా నేను వాడను. థ్రెట్ మనకి పాకిస్తాన్ నుంచి వస్తుంది అని చూసాను తప్పితే చైనా నుంచి కూడా థ్రెట్ రావచ్చు అన్న అవగాహన మనకు లేదు సార్. దీనికి స్ట్రాటజిక్ బ్లండర్ అంటారు. అందుకే 1962 కాన్ఫ్లిక్ట్ తర్వాత ఒక బుక్ రాయబడ్డది, ద హిమాలయన్ బ్లండర్ అని చెప్పేసి. అందులో లేదా అదర్వైజ్ హిస్టారియన్స్ ఆల్సో నెహ్రూ గారు కానీ అప్పట్లో డిఫెన్స్ మినిస్టర్ వికే కృష్ణమేనన్ గారు కానీ వీళ్ళు అసలు చైనాని ఒక ఫ్యూచర్లో ఒక ఎనిమీ కంట్రీలో అవ్వచ్చు అనే ఒక ఆలోచన కూడా లేదు వీళ్ళకి. అందుకే సార్ గుర్తుపెట్టుకోండి సార్, ఒక సోల్జర్ దేని వల్ల సోల్జర్కి ధైర్యం వస్తుంది? ఒకటి ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ వల్ల ధైర్యం వస్తుంది. రెండోది ఆయనకి ఇచ్చిన మీరు ఆయుధం ఎంత మంచిదో, ఎంత సోఫిస్టికేటెడో, ఎంత స్ట్రాంగో దానివల్ల ధైర్యం వస్తుంది. మూడవది పొలిటికల్ విల్ ఎంత స్ట్రాంగ్ ఉంది.
ఈ 3 కారణాల వల్లే ఒక సోల్జర్కి ధైర్యం వస్తుంది. ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ బాగానే ఉంది, మీరు ఎక్విప్మెంట్ ఏది ఇవ్వలేదు, వెపన్ ఏది ఇవ్వలేదు, పొలిటికల్ విల్ లేదు ఫైట్ చేయాలన్నది, మరి సోల్జర్ ఎలా ఫైట్ చేస్తాడు? అప్పటికి మీరు అన్న స్టేట్మెంట్లో పార్షలీ ట్రూత్ లేదు. ఏ సోల్జరు పరిగెట్టి పారిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ కుమావ్ రెజిమెంట్స్, సిక్ రెజిమెంట్స్, రాజ్పూత్ రెజిమెంట్స్, పంజాబ్ రెజిమెంట్స్ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ వరకు పోరాడారు సార్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి మీరు పోస్ట్ వదిలేసి విత్డ్రా అయిపోయింది అని చెప్పినా సరే వాళ్ళ ఆర్డర్స్ని పట్టించుకోకుండా లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ ఫైట్ చేశారు. ఈస్టర్న్ సెక్టర్లో తవాంగ్ మన లోహిత్ వ్యాలీలో ఒక బ్యాటిల్ జరిగింది సార్. దాని పేరు బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్, WALONG. ఎప్పుడైనా చదవండి సార్. ఆ బ్యాటిల్లో లాస్ట్ సోల్జర్ వరకు నిల్చొని ఫైట్ చేశారు. 120 సోల్జర్స్ ఉన్నది అదేనా? ఎగ్జాక్ట్లీ. బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్ మీరు వెళ్తే, ఐ బీన్ టు దట్ ప్లేస్ సార్, వెలాంగ్ వ్యాలీలో. అక్కడ ఒక మన వార్ మెమోరియల్ లా కూడా క్రియేట్ చేసుకున్నాము. అక్కడ ఉన్న సైలెన్స్ ఇంకెక్కడ లేదు సార్. ఐ హావ్ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ ఫర్ 11 years. నేను JNKలో చూశాను, నార్త్ ఈస్ట్ చూశాను, రాజస్థాన్ చూశాను, అన్నీ చూశాను. కానీ ఆ బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్ ఎక్కడైతే జరిగిందో అక్కడ ఏదో తెలియని ఒక శాంతి ఉంది సార్. అంటే సో మెనీ పీపుల్ డైడ్ ఇన్ దట్ ప్లేస్. ప్రాబబ్లీ ఆ స్పిరిట్స్ ఇంకా అక్కడ ఉన్నాయో ఏంటో తెలియదు, కానీ బ్రహ్మపుత్ర ఫ్లో అవుతుంది పక్క నుంచే. అది ఎంత సౌండ్ ఉన్నా సరే ఆ సౌండ్ సైలెన్స్ అయిపోతుంది. అంటే ఆ బ్యాటిల్ ఫైట్ చేశారు మన సోల్జర్స్. తప్పెవరిది? మన ప్రభుత్వం ఆ యొక్క థ్రెట్ని గుర్తించలేదు, దానికి ప్రిపరేషన్ చేయలేదు. ఒక సరైన రోడ్డు లేదు, ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లేదు, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ లేదు. ఆర్మీ రీఎన్ఫోర్స్మెంట్ ఎలా వస్తుంది సార్ రోడ్లు లేకపోతే? నేను early 2000s నేను అక్కడ ఉన్నాను సార్, ఇన్ దట్ వాట్ యూ కాల్ నార్త్ ఈస్టర్న్ సెక్టర్లో. మీరు జిప్సీ తీసుకొని కొండపైకి వెళ్తూ ఉంటే అది కొంచెం ముందుకెళ్తుంది, ఎక్కువ వెనక్కి వస్తుంది. ఎందుకంటే రోడ్లు లేవు. ఇది కచ్చా రోడ్డు, కొండ మీద కచ్చా రోడ్డు అంటే ఎంత రిస్కీ సార్. ఎన్ని జిప్సీలు వ్యాలీలోకి వెళ్ళిపోతాయి. అంటే అసలు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా, అది early 2000లో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు 1960లో ఏంటి పరిస్థితి? అలాంటి కండిషన్స్లో మన సోల్జర్స్ ఫైట్ చేశారు. సో ఎప్పుడైనా సరే సార్ పొలిటికల్ విల్ ఉండాలి, మంచి ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉండాలి, అండ్ ఆబ్వియస్లీ ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ ఉండాలి. ఈ 3 ఉంటే ఏ ఆర్మీని మనం ఓడించలేము సార్. ఎందుకంటే ఈ 3 కావాల్సిన 3 అన్నీ ఉన్నాయి వాడి దగ్గర. అండ్ మీరు అన్నట్టుగా చైనా వాడి దగ్గర పొలిటికల్ విల్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ ఉంది, వాడే గెలుస్తాడు. ఎక్స్ట్రీమ్ నంబర్, చాలా ప్లాన్గా వచ్చినారంట వాళ్ళు. పాపులేషన్ ఉంది కదా సార్. వాళ్ళు ఏంటంటే దే ప్లే విత్ నంబర్స్. అండ్ మౌంటైన్స్లో ఎప్పుడైనా సరే వార్ అటాక్ చేసిన వాడు 1:9. పైన ఒక్కడు కూర్చున్నాడంటే కింద నుంచి 9 మంది వెళ్ళాలా, అప్పుడే మేబీ ఒక్కళ్ళు 2 పై వరకు చేరుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ ది మిలిటరీ టాక్టిక్స్. ఇట్స్ జనరల్ నాలెడ్జ్. నేను ఏ సీక్రెట్ మీకు చెప్పట్లా. నేను ప్రతి ఒక్క పాడ్కాస్ట్ ఛానల్లో కూడా నేను చెప్తాను, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను ఏది బయట చెప్పను. ఏదైతే జనరల్ ఇన్ఫర్మేషన్ బయట అవైలబుల్ ఉందో నేను అదే మాట్లాడతాను. మౌంటైన్స్ మీద అటాక్ చేయాలి అంటే 1:9 రేషియో ఉండాలి. పైన ఒకడు కూర్చొని ఉన్నాడు, ఆ పోస్ట్ని మనం కబ్జా చేయాలి అంటే కింద నుంచి మినిమం 9 మంది వెళ్ళాలి. అప్పుడు కానీ మనం ఆ పోస్ట్ని పట్టుకోలేము. సో మనం హైట్స్లో కూర్చొని ఉన్నాము, వాడు రావాలి అంటే మనం ఒక 1200 మంది ఉన్నాం అనుకుందాం, వాడు 10,000 మంది వస్తారు. దెన్ ఇట్స్ ఎ వేవ్. నో, మీ దగ్గర ఆయుధాలు అయిపోయాయి, రీప్లెనిష్మెంట్ రావట్లేదు, రోడ్లు లేవు కాబట్టి ఇట్ విల్ టేక్ 4 days 5 days టైం. వాడు వస్తానే ఉన్నాడు, ఏం జరుగుతుంది? లాస్ట్ మ్యాన్ స్టాండింగ్, లాస్ట్ బుల్లెట్ లెఫ్ట్, హీ విల్ ఫైట్. మేజర్ శైతాన్ సింగ్ స్టోరీ ఉంది సార్ లదాఖ్లో. ద వే హీ హెస్ బుచర్డ్ ది చైనీస్, కత్తితో నరికి పాడేసాడు ఎంతో మందిని. మేజర్ శైతాన్ సింగ్ స్టోరీ మీరు వింటే, ఇవి కదా సార్ చాప్టర్స్ మన బుక్స్లో ఉండాల్సినవి. మన పిల్లలకి నేర్పించాల్సింది హౌ ది సోల్జర్స్ హ్యావ్ సాక్రిఫైస్డ్ దేర్ లైవ్స్ ఫర్ ది కంట్రీ. మేజర్ శైతాన్ సింగ్ హీ వాజ్ అవార్డెడ్ పరమ్వీర్ చక్ర లదాఖ్ సెక్టర్లో బ్యాటిల్, 1962 బ్యాటిలే. సార్ ఎందుకు సార్ ఈ అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్నారు? బయట చెప్పేదేమో వాళ్ళ దగ్గర ఏదో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏవో ఉన్నాయి, అందుకే మేము వాళ్ళపైన దాడి చేస్తున్నాం అని అంటారు. చూస్తే బుష్ ఆ టైంలో, ఆ బుష్ గవర్నమెంట్ టైంలో ఇరాక్ మీద వేసినారు. అవును. ఆ తర్వాత లిబియా గదాఫీ మీద వేసినారు. అవును. ఇప్పుడు వెనిజులా పైన వేసినారు రీసెంట్గా January 2026లో. ఇప్పుడు ఫిబ్రవరిలో ఇరాన్ని దాడి చేస్తున్నారు. చెప్పేదేమో మేము ప్రపంచాన్ని కాపాడుతాము, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి వాటికి, అందుకే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం అంటారు. ఇంటర్నల్ ఏంటి సార్ ప్యాటర్న్ చూస్తే ఈ ఆయిల్ ఎక్కువ కంట్రీస్లో మాత్రమే వీళ్ళ దాడులు జరుగుతూ ఉంటాయి. ఒకవైపు అమెరికా, ఒకవైపు చైనా. అమెరికా ఈజ్ ది సూపర్ పవర్ కంట్రీ ఇన్ ది వరల్డ్. దీనిని
కాంపిటీషన్లో వస్తుంది ప్రస్తుతం చైనా. అండ్ చైనా ఇండస్ట్రియల్ హెవీ కంట్రీ. ఏ ఇండస్ట్రీకి కూడా ఏం కావాలి? ఆయిల్ కావాలి. అండ్ మనం గతంలో చూసుకున్నట్టయితే చైనా, వెనిజువెలా అండ్ ఇరాన్తో చాలా పెద్ద పెద్ద ఆయిల్ డీల్స్ ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, వెనిజువెలాతో చైనా ఆల్మోస్ట్ $40 బిలియన్ డీల్ చేసింది. ఏమని? నేను నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చేస్తాను, నువ్వు నాకు ఆయిల్ పంపించాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చైనా. చైనా దగ్గర కూడా ఆయిల్ లేదు. ఎలాగైతే ఇండియా దగ్గర ఆయిల్ లేదు, చైనా ఈజ్ ఆల్సో అన్ ఆయిల్ ఇంపోర్ట్ కంట్రీ. రెండో దేశము ఇరాన్. ఎలా అయితే వెనిజువెలా $40 బిలియన్ ఇన్వెస్ట్ చేశారో, ఇరాన్లో $400 బిలియన్ చైనా ఇన్వెస్ట్ చేసింది. దేనికి? బదులుగా నువ్వు నాకు ఆయిల్ యువాన్లో ఇవ్వాలి అని చెప్పేసి. సో ఫస్ట్ వెనిజువెలాని అటాక్ చేసి మొట్టమొదటి డిసిషన్ ఏం తీసుకున్నారంటే, చైనాకి వెనిజువెలా ఆయిల్ అమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు ఇరాన్ మీద దాడి ఎందుకు అంటే, అక్కడ రెజీమ్ చేంజ్ అయిపోతే అయతుల్లా ఖొమేనీ తర్వాత ఇప్పుడు ముస్తఫా ఖొమేనీ ఎవరైతే వచ్చారో ఆయన్ని కూడా పక్కన జరిపేసి, అసలు ఈ ఖొమేనీ ప్రభుత్వం లేకుండా అందులో ఒక డెమోక్రాటికల్ ఎలక్టెడ్ లీడర్ని తీసుకొచ్చి ఆ లీడర్ మీద ప్రెషర్ పెట్టి చైనాకి ఆయిల్ అమ్మకుండా చేయడమే అమెరికా యొక్క ముఖ్యమైన ఉద్దేశం సార్. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఇప్పుడు అమెరికా ఈ పొజిషన్లో ఉంటే చైనా చాలా ఫాస్ట్గా దగ్గరకు వస్తుంది. చైనా ఈ ఫాస్ట్గా దగ్గర రాకుండా చేయాలి అంటే ఏం చేయాలి? వీళ్ళు గ్రోత్ని ఆపాలి అంటే వీళ్ళ ఆయిల్ని ఆపాలి. వీళ్ళు ఆయిల్ని ఆపాలి అంటే వీళ్ళకి ఆయిల్ ఇచ్చే కంట్రీస్లో నా కంట్రోల్ ఉండాలి. సో అందుకే వెనిజువెలా మీద దాడి, అందుకే ఇరాన్ మీద దాడి. లాస్ట్ ఇయర్ మీకు గుర్తున్నట్టయితే అమెరికా ఒక పని ట్రై చేసింది. ఏంటని? మన మీద ఎలాగైతే శాంక్షన్స్ విధించిందో అదే విధంగా చైనా మీద కూడా శాంక్షన్స్ విధించడానికి ప్రయత్నించింది. అప్పుడు చైనా వాడు ఏం చేశాడు? చాలా తెలివిగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను నీకు $1 కూడా ఇవ్వను అని చెప్పేశాడు. ఎందుకంటే అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంది. అండ్ 90% ఆఫ్ ది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా నుంచి వస్తున్నాయి. సో చైనాకి నేనేం చెప్పినా వాడు వినే పరిస్థితిలో లేడు. వాడు వినే పరిస్థితుల్లో లేడంటే వాడు లూప్ హోల్ కనుక్కోవాలి. ఆ లూప్ హోల్ మీద వాడిని దెబ్బ కొట్టాలి. అదే లూప్ హోల్ ఈ ఇరాన్ అండ్ వెనిజువెలా. కానీ ఇక్కడ ఇంకొక డైమెన్షన్ రావచ్చు. మీ ప్రేక్షకులు కొందరు జియో పాలిటిక్స్ ఫాలో అవుతున్న వాళ్ళైతే, సరే ఏముంది చైనా వాడు రష్యాతో ఆయిల్ తీసేసుకుంటాడు కదా అని మీరు అనొచ్చు. కానీ రష్యా మీద శాంక్షన్స్తో ఒక విధంగా చాలా కంట్రోల్ మనం తీసుకురావచ్చు. సో రష్యా క్యాన్ బి కంట్రోల్డ్, బట్ చైనా కెనాట్ బి కంట్రోల్. సో ఆ చైనాని కంట్రోల్ చేయాలంటే వాడు గ్రోత్ని స్లో డౌన్ చేయాలి. చైనీస్ వెపన్స్ పూర్తిగా విఫలమైపోయాయి సార్. లైక్ చైనా వాడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెనిజువెలాకి ఇచ్చాడు. ఎప్పుడైతే నికోలస్ మదూరోని కిడ్నాప్ చేశారో అమెరికన్ ఆల్మోస్ట్ 150 ఎయిర్ క్రాఫ్ట్స్ లోపలికి వచ్చేసారు. అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనాది ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఆ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ని కూడా డిటెక్ట్ చేయలేదు సార్. అంటే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ యూజ్లెస్ అన్నది వెనిజువెలన్ థియేటర్లో కూడా ప్రూవ్ అయిపోయింది, ఈ ఇరానియన్ థియేటర్లో కూడా ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇరానియన్ అయతుల్లా ఖమేనీని చంపేశారు సార్, ఎయిర్ రైడ్స్లో చంపేశారు. ఆబ్వియస్లీ ఈ బిల్డింగ్లో అయతుల్లా ఖమేనీ గారు ఉన్నారు అని అనుకుందాం. ఈ బిల్డింగ్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసి ప్రొటెక్ట్ చేస్తారు కదా సార్, ఎందుకంటే సుప్రీం లీడర్ ఇందులో ఉన్నాడు కాబట్టి. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎవరివి? J7 అండ్ HQ9 చైనావి. అండ్ ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ జీరో కదా సార్. నా లీడర్ చచ్చిపోయాడు కదా సార్. నా లీడర్తో పాటు 49 హై ర్యాంకింగ్ మిలిటరీ అఫీషియల్స్ చనిపోయారు. ఒక విధంగా చూస్తే నా హైరార్కీ మొత్తం చనిపోయింది. ఎందుకు చనిపోయింది? నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నేను నమ్మాను కాబట్టే చనిపోయింది. సో ఈ చైనీస్ మిలిటరీ ఎక్విప్మెంట్ జీరో అని వరల్డ్కి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ఇరాన్ క్యాంపెయిన్, ఆ వెనిజువెలన్ క్యాంపెయిన్, ఇది కామన్ మ్యాన్కి అర్థం కాదు సార్. కామన్ మ్యాన్కి ఆయిలే కనిపిస్తుంది, కామన్ మ్యాన్కి న్యూక్లియర్ వెపనే కనిపిస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో ట్రూత్ నేను చెప్పిందే ఇప్పుడు సార్. పవర్, ఇది పవర్ అండ్ హౌ టు కంట్రోల్ అదర్ కంట్రీ ఫ్రమ్ రైజింగ్ ఈక్వల్ టు యూ. దట్స్ ది ఐడియా సార్. అండ్ ఇంకోటి సార్, ఇరాన్కి సంబంధించిందే అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని ఒక చిన్న ప్యాసేజ్ ఉంది. అవును. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే 20% ఆఫ్ ద వరల్డ్ ఆయిల్ సప్లై దాని త్రూ జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరుగుతుందో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ కాన్ఫ్లిక్ట్కి ఏ కంట్రీస్కి కూడా ఇది అక్కడ నుంచి ట్యాంకర్స్ని ఇవ్వట్లేదు, బట్ ఇండియాకి మాత్రం ఇస్తుంది. ఇక్కడ నాకు చాలా చాణక్యుడి గేమ్ అనిపిస్తుంది సార్. ఇక్కడ ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ని దాడి చేస్తుంది, ఇండియానేమో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది, బట్ ఇరాన్కి ఇండియాకి
రిలేషన్స్ బాగానే ఉన్నాయి, మన ట్యాంకర్స్ని వాళ్ళు పంపిస్తున్నారు. ఈ రిలేషన్ చూస్తున్నప్పుడు నాకు చాలా మ్యాజిక్ అనిపిస్తుంది సార్, మన గవర్నమెంట్ ఎట్లా రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అంటే సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో న్యూట్రాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధం తీసుకున్నప్పుడు రష్యా మనకి ఎంత ప్రియుడో మనందరికీ తెలుసు. యాజ్ ఎ కంట్రీ ఎంత ప్రియమైన దేశమో, అయినా సరే మనం ఏనాడు రష్యాని సపోర్ట్ చేయలేదు సార్. మన దేశం కానీ మన ప్రధానమంత్రి మోదీ గారు కానీ వార్ ఈజ్ నాట్ ది సొల్యూషన్, డిప్లొమసీ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్ చెప్పారు. మీకు గుర్తుంటే అప్పుడు కూడా చాలాసార్లు ఇండియా ఈ స్పాన్సరింగ్ ద రష్యన్ వార్ అని చెప్పేసి చాలా వచ్చింది. ఇండియా షుడ్ స్టాప్ దిస్ వార్ అని చెప్పేసి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ యుద్ధం కూడా జరిగింది లాస్ట్ ఇయర్. ఇజ్రాయెల్కి మనం చాలా క్లోజ్ ఉన్నా, ప్యాలెస్టీన్కి కూడా మనం అరబ్ కంట్రీస్కి క్లోజ్ ఉన్నా, మళ్ళీ మనం న్యూట్రల్ స్టాండే తీసుకున్నాం. ఏమని? నో వార్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఒక అటాక్లో చాలామంది సివిలియన్స్ చనిపోతే ఇండియా తీవ్రంగా ఆ ఇష్యూని ఖండించింది కూడా. ఎందుకంటే సివిలియన్ క్యాజువాలిటీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్స్. సో ఖచ్చితంగా ఒక న్యూట్రల్ స్టాండ్ ఇండియా మెయింటైన్ చేసింది. ఈ ఇరాన్ వార్లో కూడా ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ మీద ఏదైతే దాడి చేసాయో అందులో కూడా బ్యూటిఫుల్గా అమెరికాకి న్యూట్రల్గా ఉంటూ, ఇజ్రాయెల్కి న్యూట్రల్గా ఉంటూ, ఇరాన్కి కూడా నాన్ సపోర్టివ్గా ఉంటూ ఒక న్యూట్రల్ స్టాండ్ మెయింటైన్ చేసింది. కాబట్టి ఇండియా ఒక న్యూట్రల్ కంట్రీలా బయటకు వచ్చింది సార్. సో ఇండియా ఈజ్ ఎ న్యూట్రల్ కంట్రీ కాబట్టి ఇరాన్కి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇండియన్ ఆయిల్స్కి నేను షిప్స్కి ఫ్రీ ప్యాసేజ్ ఇస్తే ఫ్యూచర్లో నెగోషియేషన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇండియా అందులో ఒక మెంబర్ కంట్రీ ఉంటుంది కాబట్టి నాకు ఫేవరబుల్గా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ గివ్ అండ్ టేక్. ఫ్యూచర్లో ఖచ్చితంగా. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, హీ's a వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్, టక్కర్ అని చెప్పేసి. హీ గేవ్ ఎ వెరీ ఓపెన్ స్టేట్మెంట్. ఐ సజెస్ట్ యు కీప్ దట్ వీడియో ఇన్ యువర్ షూట్ ఆల్సో. ఆయన చాలా ఓపెన్గా ఏం చెప్పాడంటే, ఈ యుద్ధాన్ని ఆపగలిగే సత్తా కేవలం ప్రధానమంత్రి మోదీ గారికే ఉంది అని చెప్పేశాడు. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్తో న్యూట్రల్గా, అమెరికాతో న్యూట్రల్గా, ఇరాన్తో న్యూట్రల్గా ఉన్న ఏకైక కంట్రీ వరల్డ్ ఏదైనా ఉంది అంటే అది ఇండియా. సో ఇండియా క్యాన్ బి అ గుడ్ మీడియేటర్ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి ఆయన సజెషన్ ఇవ్వడం జరిగింది సార్. సో దీని మీద కూడా ఇంటర్నేషనల్ డిబేట్స్ జరుగుతున్నాయి. మోదీ సార్ యాజ్ అ పర్సన్, ఆయనకి 1-to-1 పర్సనల్ రిలేషన్షిప్స్ వరల్డ్ లీడర్స్తో చాలా బాగుంటాయి. అది సౌదీ లీడర్ కానివ్వండి, అది యూరోపియన్ లీడర్షిప్ కానివ్వండి, ఇక్కడ పుతిన్ గారు కానివ్వండి, అక్కడ నేతన్యాహు గారు కానివ్వండి, అందరితో రిలేషన్షిప్ మీరు గమనిస్తే కనుక, దో అమెరికా పిచ్చిగా మన మీద టారిఫ్స్ ఇంపోజ్ చేసినా సరే ప్రతిసారి ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, గుడ్ ఫ్రెండ్ మోదీ అంటాడు. అంటే దేశం పరంగా మన మీద ఒక నెగటివ్ డైమెన్షన్ ఉన్నా సరే పర్సనల్గా మోదీ అంటే గుడ్ ఫ్రెండ్ అంటాడు. ఆయన మనసులో అనుకుంటున్నాడో లేదో ఊరికే అంటున్నాడో అది పక్కన పెట్టండి, కానీ అమెరికన్ ప్రెసిడెంట్ నోట్తో నేను ఆయనకు గుడ్ ఫ్రెండ్ అని అనిపించుకున్నాడు కదా సార్. సో అంటే ఒక న్యూట్రల్ స్టాండ్ వహించే కెపాసిటీ కేవలం ఇండియాకే ఉంది. దట్స్ హౌ జియో పాలిటిక్స్ అలాగే వర్క్ అవుతుంది సార్. మనం ఒక సైడ్ తీసేసుకున్నామంటే మన దగ్గర ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావు. సో న్యూట్రాలిటీ అండ్ ఇంపార్షియాలిటీ మెయింటైన్ చేయడం అనేది జియో పాలిటిక్స్లో చాలా అవసరం. సార్ ఇట్లాంటిదే ఒక కాన్ఫ్లిక్ట్ సార్ మొన్న రీసెంట్గానే జరిగింది. ఇరాన్ షిప్ ఒకటి ఇండియన్ ఓషన్లో వస్తూ ఉంటే అమెరికన్ వరల్డ్ వార్ 2 తర్వాత టార్పీడో March 2, 2026 అప్పుడు అమెరికన్ ఒక సబ్మెరీన్ టార్పీడోని వదిలింది. ఒక బ్రీఫ్గా చెప్పాలంటే అండర్ వాటర్ మిసైల్ అనుకోండి. అది వెళ్ళి ఇరాన్ షిప్ని కూల్చేసింది, మెజారిటీ ఆఫ్ ద సోల్జర్స్ చనిపోయినారు. ఇప్పుడేమో ఇరాన్ వాళ్ళు అదే 2-3 రోజుల కింద, ఆ బ్లాస్ట్ జరిగే 2-3 రోజుల కింద మన విశాఖపట్నంలోనే ఒక ఈవెంట్ జరుగుతుంటే అక్కడే ఉండే, అంటే అందరు ఫ్రెండ్స్ లాగా ఉండి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళంతా చనిపోయినారు. అంటే ఇండియన్ వాటర్స్లోనే ఇండియాకి తెలుసు ఏం జరుగుతుందో, ఎప్పుడు వెళ్తుందో, ఇరాన్కి ఎప్పుడు వెళ్తుంది ఆ షిప్ అని, బట్ స్టిల్ ఆ సబ్మెరీన్ వచ్చి దాన్ని దాడి చేసింది. బట్ మనం ఏం మాట్లాడలేకపోతున్నాం సార్. సార్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇది మన కాన్ఫ్లిక్ట్ కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మన కాన్ఫ్లిక్ట్ కాదు. అండ్ ఇవైతే షిప్స్, ఆయిల్ క్యారింగ్ షిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్నేషనల్ వాటర్స్లోనే తిరుగుతాయి సార్. ఇంటర్నేషనల్ వాటర్స్లో ఎవరి ఆధిపత్యం ఉండదు సార్. మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో మన ఆధిపత్యం ఉంటుంది, కానీ ఇంటర్నేషనల్ వాటర్స్ ఓపెన్ టు ఆల్. ఆ ఇంటర్నేషనల్ వాటర్లో షిప్ ఉండగా అమెరికా ఒక సబ్మరీన్ పంపించి ఆ షిప్ మీద అటాక్ చేసిందంటే ఇండియా ఈ వార్లో ఇన్వాల్వ్ లేదు కాబట్టి ఇండియా ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వదు, ఒక న్యూట్రల్ స్టాండ్ వహిస్తుంది. ఆయిల్ ట్యాంకర్ నా దగ్గరకు వచ్చింది, వెళ్ళిపోతానంది, మేము వెళ్ళిపోమని చెప్పాము. అమెరికాకి మనమేం ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు, వాళ్ళకి శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది, వాళ్ళు వచ్చారు, దాని మీద అటాక్ చేశారు. ఎందుకంటే అక్కడ రిస్క్ ఇరాన్ది సార్.
రిస్క్ మంది కాదు. బికాజ్ ఆ ట్యాంకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కాదు, నా వాటర్లో లేదు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే మన సీషోర్ నుంచి 200 నాటికల్ మైల్స్, అది బయట ఉంది, ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉంది కాబట్టి దానికి నేను బాధితుడిని కాదు. అదే ఇండియన్ వాటర్స్లో ఉన్నప్పుడు దాని మీద దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా వీ వుడ్ హావ్ గాన్ టు యునైటెడ్ నేషన్స్లో ఖచ్చితంగా అమెరికా మీద కంప్లైంట్ లాంచ్ చేసేవాళ్ళం. అది జరగలేదు, ఇంటర్నేషనల్ వాటర్స్లో జరిగింది కాబట్టి. అమెరికా అండ్ ఇరాన్ యుద్ధంలో ఉన్నారు కాబట్టి అది వాళ్ళ ఇష్యూ, మనకు సంబంధం లేదు. అంటే ఈ బయట నెరేటివ్ యూట్యూబ్లో ఎవరైతే మన గవర్నమెంట్కి అగెయిన్స్ట్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రియేట్ చేసిన నెరేటివ్ ఏంటంటే ఇండియన్ ఓషన్ మనది అని ఎవరైతే అంటుంటారో. సార్ సింపుల్ సార్, ఇండియన్ ఓషన్ మనది అని చెప్పడం చాలా మూర్ఖమైన స్టేట్మెంట్ సార్. దాని పేరు ఇండియా ఉంది అని చెప్పేసి ఇండియన్ ఓషన్ మనది అయిపోదు సార్. దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీస్, యుఎన్ క్లాస్ అని ఒక సంధి ఉంది సార్. ఆ సంధి ఏమంటుందంటే ఏ కంట్రీ అయినా షోర్ నుంచి 200 నాటికల్ మైల్స్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు సార్. అక్కడ నువ్వు ఏమైనా చేసుకో, ఎవరికి సంబంధం లేదు. ఆ తర్వాత అంతా ఇంటర్నేషనల్ వాటర్స్ సార్. ఆ పేరు ఇండియన్ ఓషన్ ఉన్నా సరే, అది మనకి పక్కనే ఉన్నా సరే, ఇండియన్ ఓషన్ అంతా మంది కాదు సార్. అది చాలా మూర్ఖమైన స్టేట్మెంట్, అది చాలా లూజ్ స్టేట్మెంట్. అది ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ పీస్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇండియన్ ఓషన్ నుంచి మొత్తం వరల్డ్ షిప్ ఆయిల్ వెళ్తుంది సార్. అలాంటప్పుడు వాళ్ళందరూ మనకి టోల్ పే చేయాలి కదా సార్, మందైతే అలాగే అయిపోతుంది సార్. అలాంటప్పుడు పసిఫిక్ ఓషన్ అమెరికా నాదంటది, అట్లాంటిక్ ఓషన్ నాదంటది, అలా ఎలా కుదురుతుంది? సో జస్ట్ బికాజ్ ఇండియా అనే పేరు ఉంది అంటే సార్, ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్ సార్. ఇండియా ఒక దేశమే కాదు అసలు. ఇండియా ఈజ్ ఫ్రమ్ హిందూ కుష్ టు బే ఆఫ్ బెంగాల్ హిస్టారికల్గా మనం చూసుకుంటే. అందుకే దాన్ని ఇండియన్ ఓషన్ అని చెప్పి పేరు ఇచ్చారు సార్. ఇండియన్ ఓషన్ అంటే ఓషన్లో ఇండియా అనే పేరు ఉంది కాబట్టి ఓషన్ అంతా మంది అయిపోద్ది అంటే అది చాలా పెద్ద మూర్ఖమైన స్టేట్మెంట్ సార్. దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్ సార్. ఇప్పుడు యూట్యూబ్స్లో మీరు అన్నట్టుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు సార్, దానికి ఎటువంటి ఆధారం లేదు అసలు. అది ఇల్లాజికల్ స్టేట్మెంట్ సార్. అది ది పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఈ యూట్యూబర్స్ జనాలు ఏం వినాలనుకుంటారో అదే మాట్లాడతారు సార్. దాని వెనుక నిజమేంటో, అది అసలు ఒక కరెక్ట్ అవగాహన ఇవ్వాలి ప్రజలకి అన్న ఒక ఆలోచనతో కాకుండా నాకు వ్యూస్ పెరిగిపోవాలి, నాకు ఎక్కువ డబ్బు వచ్చేయాలి అన్న ఉద్దేశంతోనే మాట్లాడతారు. కానీ ఒక ఎడ్యుకేట్ చేయాలి మాసెస్ని అన్న ఉద్దేశంతో మాట్లాడరు సార్. కొన్నిసార్లు ఏమవుతుందంటే 2 కంట్రీస్ మధ్యలో డిస్టెన్స్ 200 నాటికల్ మైల్స్ ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా శ్రీలంక చాలా దగ్గరలో ఉన్నాయి. అప్పుడు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ ఎక్కడ ఉంటుంది? మిడిల్ ఆఫ్ ది వాటర్స్. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 నాటికల్ మైల్స్ అయినప్పటికీ మధ్యలో ఇంకో దేశం వచ్చేసింది అనుకోండి, అప్పుడు వాటర్స్ 50-50 డివైడ్ అయిపోతాయి. సో ఇది ఇంటర్నేషనల్ రూల్. అంతేగాని ఇండియన్ ఓషన్లో ఇండియా అనే పేరు ఉంది అని చెప్పేసి ఇండియన్ ఓషన్ మొత్తం ఇండియాది అన్నది దట్స్ ఎ లూజ్ స్టేట్మెంట్. సార్ చాలా మాట్లాడేసుకున్నాం, జియో పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, స్పై స్టోరీస్ అండ్ చాలా మిస్టరీస్ కూడా రివీల్ అయినాయి. సార్ ఒబెరాయ్ సార్, ఆన్ అన్ ఎండింగ్ నోట్ మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటి ఏంటంటే సార్, యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అందులో వచ్చే ప్రతి వీడియోని నమ్మకండి. మీరు ఏదైనా చూస్తే దాన్ని యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేసే ముందు కొంచెం రీసెర్చ్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేసుకోండి. ఎస్పెషలీ ఆన్ ది కమ్యూనల్ లైన్స్. ఎందుకంటే వాట్సాప్ని కానీ ఇన్స్టాగ్రామ్ని వాడి మన దేశంలో కమ్యూనల్ రైట్స్ చేయాలి అనే ఒక ఆలోచన చాలా సెక్షన్స్కి ఉంది. సో ఇలా ఏ వీడియో చూసినా అది జియో పాలిటిక్స్ అవనివ్వండి లేదా మన ఇండియన్ నేషన్ గురించి అవనివ్వండి, ఏదైతే ఛానల్లో మన దేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, కావాలని చెప్పి మన లీడర్షిప్ని తప్పుగా చూపిస్తున్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే సార్, వీఆర్ గోయింగ్ ఇన్ ది టఫెస్ట్ టైమ్ ఫేజ్ ఆఫ్ యాజ్ అ నేషన్. ఈ టైంలో మన జనాలే మన ప్రభుత్వాన్ని కానీ మన దేశాన్ని కానీ సపోర్ట్ చేయకపోతే మరి బయట వాళ్ళు ఎందుకు చేస్తారు సార్? సో దట్ ఈస్ వేర్ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్ రైట్ సోర్స్ ఏంది, రాంగ్ సోర్స్ ఏంది, దాన్ని కనుక్కోండి. దాన్ని బట్టి సార్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మీరు అన్నట్టుగా చాట్ జీపీటీ ఉంది కదా సార్, చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చినప్పుడు దాని సోర్స్ కోడ్ చూడండి, ఆ సోర్స్ కోడ్ అథెంటిసిటీ చూడండి, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని నమ్మండి అని నేను మెసేజ్ ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. Coming to you is always a pleasure, sir. Thanks for calling. Thank you. Jai Hind. జై హింద్ సార్.